దేవుడికి స్తోత్రములు కలుగునుగాక. కుడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు మరియు శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుడు మిమ్మల్ని అందరూ కూడా దీవించును గాక. చాలా సంతోషం. మన సమయాన్ని నేరుగా లేఖనాల గుండా గడిపే ప్రయత్నం చేద్దాము. కొరింథీయులకు రాసినటువంటి రెండవ పత్రిక, కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం నుంచి గమనించినట్లయితే చదవబడుచుండగా జాగ్రత్తగా గమనించండి. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలుతో ఏమి సంబంధము, అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సాంచరింతును, నేను వారి దేవుడనయ్యుందును, వారు నా ప్రజలయ్యుందురు, కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకుడి ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకొందును, మీకు తండ్రినయ్యుందును, మీరు నాకు కుమారులను కుమార్తెలునయ్యుందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. మీరు చోటే తలలు ఉంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి సంపన్నుడా, చదవబడిన లేఖన భాగాన్ని బట్టి ఈ గ్రంథకర్తమైన నీతో మేము మాట్లాడుచుండగా మా మనవులు నువ్వు వినమనియు, నిజముగా ఈ సమయంలో మా అందరిపైన నా సహోదరుడు ప్రార్థించిన రీతిగా నీ పరిశుద్ధాత్మ అభిషేకం కూడా మేమందరం సాగుచు మేము గ్రహింపవలసిన సంగతులు గ్రహించినట్లుగా మా అందరి కూడా ప్రత్యక్షత నేత్రులను దయచేయమని, నీ యొక్క మనస్సును చదవగలిగే భాగ్యాన్ని మా అందరికీ కూడా అనుగ్రహించమని ప్రార్థిస్తా ఉన్నాము. బోధింపదగిన ఆత్మ నాకును, గ్రహింపు శక్తిని ప్రియమైన పిల్లలకు అనుగ్రహింపజేసి మేమందరం పురోగతి చెందినట్లుగా ప్రభువా మా పట్ల కృప చూపించమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. ఆమేన్. చదవబడినటువంటి లేఖన భాగాన్ని కనుక చూస్తే, కొరింథీ సంఘానికి రాస్తూ ఆయన ఒక మాట అంటాడు. ప్రవక్తగా బైబిల్లో ఉన్నటువంటి అన్ని గ్రంథాల గురించి చాలా చక్కగా వివరిస్తూ ఈ గ్రంథాన్ని గురించి మాత్రమే ఒక ప్రత్యేకమైన పేరు పెట్టాడు. కొన్ని గ్రంథాలకు కొన్ని పేర్లు పెడుతూ వచ్చాడు ఆయన. ఆది కాండానికి విత్తనాల గ్రంథమని, ప్రకటన గ్రంథానికి ఫలముల గ్రంథము, ప్రత్యక్షత గ్రంథము, కోత గ్రంథమని, మరియు యెహోషువ గ్రంథాన్ని మరల ఎఫేసు అనే గ్రంథమని, వింటున్నారా? మరల ఎఫేసు అనే పత్రికతో పోలుస్తూ ఈ కొరింథీయులకు రాసిన పత్రికలను మాత్రం ఆయన తీసుకొని వచ్చి అంటాడు, దీస్ ఆర్ బుక్ ఆఫ్ కరెక్షన్స్, దిద్దుబాటు పుస్తకాలు అని చెప్పేసాడు. కొరింథీ రాసిన సంఘాల గురించి మాత్రమే మరి ప్రాముఖ్యముగా అన్ని పత్రికల్లో కూడా సరిచేస్తూ పౌలు గారు రాసిన సంగతులను ప్రవక్త గారు చూపినప్పటికీ మరీ ప్రాముఖ్యముగా కొరింథీ పత్రికల్లో ఉన్నటువంటి విషయాలను చూపుతూ ఈ పత్రికలన్నిటిలో మెజారిటీ సరిచేయడాలే ఉంటాయి. ఒకరు రాస్తారు ఏమని, విగ్రహాలకు అర్పించిన దాన్ని తినొచ్చా, ఒక దాని విషయమై హెడ్డింగ్ పెట్టి దాని గురించి రాస్తాడు. సంఘంలో భాషలు మాట్లాడే విషయమై అని పెట్టి ఒక క్రమాన్ని రాస్తాడు. గలిబిలి అలజడి రేగినప్పుడు ఇంకా రేగకుండా ఉండడానికి పరిశుద్ధాత్మిక సమాధానకర్త సంఘంలో నిలవడానికి ఆయన చేసిన పని ఏంటంటే ఈ పత్రికలు రాయడము. ఈ పత్రికల్ని ప్రవక్త గారు చెప్తాంచాడు, సంఘాన్ని పరిశుద్ధంగాను చక్కగా కట్టబడాలి అంటే ఈ దిద్దుబాటు పుస్తకాలు కావాలంటాడు. ఈ దిద్దుబాటు పుస్తకాల్లో ద మెజారిటీ పోర్షన్ వచ్చేసి కొరింథీ పత్రికలే. ఆమేన్. కొరింథీ పత్రికలు చదివితే చాలు మనల్ని మనం ఎలా సరి చేసుకోవాలో, అంతేకాకుండా సంఘాన్ని, కుటుంబాల్ని, క్రమాల్ని మొత్తాన్ని సరి చేసుకోవడానికి ఒక చక్కదైన క్రమాన్ని మనము చూడగలుగుతాము. ఆమేన్. ఇప్పుడు ఇక్కడ రాయబడిన ఈ ప్రత్యేకమైన భాగాలను మీరు గమనిస్తే అక్కడ చూడండి, 14వ వచనం నుంచి, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి,
నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? ఎస్. ఓకే. ఆమేన్. గమనించండి, ఈ రాయబడిన మాటలన్నింటిలో చూస్తుంటే ఏదో కొన్ని సూచనలు ఇచ్చినట్టుగాను నడవలసిన విధానాన్ని గురించి మాట్లాడుతున్నట్టుగా బాగా కనబడిన ఒక్క మాట ఈ ఆయన చెప్పుతున్న ఈ మాటల వృత్తాంతం వెనకాల తీవ్రతను చూపుతుంది. ఏంటి ఆ మాట అంటే, ఇదిగో ఒక ప్రత్యేకమైన గుంపు ఉంటుంది, దీని నుంచి మీరు ప్రత్యేకంగా దూరంగా ఉండాల్సిందే. ఒక ప్రత్యేకమైన గుంపు ఉంటుంది, ఈ గుంపు నుంచి మీరు వెడలి దూరముగా ఉండాల్సిందే, వారితో పాటు సాంగత్యము జోడి కట్టకూడదు అంటాడు ఆయన. ఇలాగ చేయొచ్చా? అలా చేస్తావు. దేవుడి మందిరంలోకి విగ్రహం తీసుకొచ్చినట్టే మనం గనక అవిశ్వాసులతో గనక సాంగత్యము చేసిన, వారు కలిసి ప్రయాణాలు చేసిన, దేవుడు అని చెప్పబడిన సజీవ ఈ యొక్క మందిరంలో ఒక విగ్రహాన్ని పెట్టడం ఎంత నేరమో, మన జీవితాల్లో మన యొక్క చుట్టూ జరుగుతున్నటువంటి ఈ జీవన ప్రయాణాల్లో కూడా, మన భక్తి జీవితాల్లో కూడా అవిశ్వాసుల యొక్క జోడి సాంగత్యాన్ని చేర్చినప్పుడు విగ్రహాలను మన జీవితంలో చేర్చుకున్నట్టే. ఇది ఎంతో భయంకరమైన విషయం అని చెప్తూ అంటాడు. ఏమని? అస్సలు చేర్చొద్దు, మీరు దూరంగా ఉండాల్సిందే, ప్రత్యేకించబడాల్సిందే. మనం రక్షించబడినప్పుడే ఈ వాగ్దానం మనం వింటూ వస్తాం. ఏమని? మీరు మూర్ఖులకు, ఈ తరం వారికి వేరై రక్షణ పొందండి. వీరి నుంచి వేరవడం అనేటువంటిది రక్షణ ఆరంభించినప్పటి నుంచి కూడా ఇది మొదలు పెడుతూ, తర్వాత జీవన కొనసాగింపుల్లో కూడా అసలు మీరు వారితో జోడు కట్టే పని చేయబాకండి. మీరు జోడు కట్టినా, సాంగత్యము చేసినా, అది నిజంగానే జీవము గల దేవుడి ఆలయములో నిజంగానే వేరే మతాల యొక్క, అన్య దేవతల యొక్క విగ్రహ బలులను పెట్టడము అంత పాపముగా దాంతో సమానంగా ఎంచుతున్నాడు. నేను అడిగేది ఏంటంటే, ఇంతకీ సాంగత్యం అంటే ఏంటి? ఇంతకీ జోడు అంటే ఏంటి? ఇంతకీ కలిసిపోవడం అంటే ఏంటి? ఈ మాటలకు కొద్దిగా మనము నిర్వచనం చెప్తే ఇంత మన డొల్లతనాలు బయటపడాలి, మనం దిద్దుబాటు పుస్తకం నుంచి దిద్దుకోవాలి. ఎస్ఆర్లో ఎందుకంటే మంచిగా గమనించండి, నిజంగానే నాకు ఉన్నటువంటి పరిచయాలన్నీ కూడా విశ్వాసుల పరిచయాలేనా? అన్నీ ఉండవు, అన్నీ కుదరవు. ఎందుకని? ఈ లోకంలో ఇంకా అవిశ్వాసుల వర్గం అనేది చాలా బలంగా ఉంది. ఎక్కడైతే అంగడిలోకి వెళ్ళి తీసుకునే దానిపైన మీరు పై విచారణ చేయక తీసుకుని చెబుతున్నటువంటి అంగడి కూడా విశ్వాసం నింపబడిందే. ఈ లోకంలో వారు మనం కలిసి నివసిస్తున్నాం కాబట్టి పరిచయాల వరకు ఉండొచ్చు, కానీ నిజంగానే సాంగత్యము, స్నేహము, ఒక బంధము, నా జీవితంలో ఏదైనా ఒక మార్పుకు వారు కారణమవడము, నా నిర్ణయాలకు వారి ప్రాధాన్యత ఉండడము, ఇది అనడమే జరుగుతుందా? మీకు అర్థమవుతుందా? అది జీవనోపాధి సంబంధించిన విషయాలు అవ్వచ్చు, నీ కుటుంబాన్ని కట్టుకునే విషయాలు అవ్వచ్చు, నీ భక్తిపరమైన విషయాలు అవ్వచ్చు. ఇప్పుడు ఇక్కడ మీ అందరి ముందు ఒక విషయం పెడదాం, విశ్వాసి అవిశ్వాసి కూడా ముందు చూసేద్దాం. కరెక్టేనా? ఈ పదాలకు డెఫినేషన్లు తీస్తే తప్ప సరైన అర్థాలు బయటకు రావు. ఎవరు విశ్వాసి? మనమే 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 నమ్మండి, ఖచ్చితంగా మన విశ్వాసం. ఎవడు విశ్వాసి? లేఖనాల ప్రకారంగా చెప్పాలి నాకు, ఎవరు విశ్వాసి? దేవుడి నోట నుండి వచ్చి ప్రతి మాట నమ్మడి వాడు విశ్వాసి. గాడ్ బ్లెస్ యు. కరెక్ట్. ఇంకా దానికి షరతులు ఉంటాయి, మళ్ళీ దానికి షరతులు ఉన్నాయి. ఒకటి, బోధను నమ్మని ప్రతి ఒక్కడు అవిశ్వాసే. విశ్వాసం ఉత్పత్తి అయ్యేది వినుట వల్ల, వాక్యం వల్ల. అసలు దాని మీద ఆధారపడని ప్రతి వ్యక్తి, వాక్యం మీద ఆధారపడకుండా నిర్ణయాలు తీసుకునే ప్రతి వ్యక్తి, జీవితాలు గడుపుకునే ప్రతి వ్యక్తి అవిశ్వాసే. ఒకటి.
2, ఎవడైతే తన కుటుంబంలో తన స్వకీయులను కాపాడుకోలేకపోతున్నాడో వాడు అవిశ్వాసి కన్నా చెడ్డవాడని చూసాడా? వీడు కూడా అదే బ్యాచ్. మీరు లేఖనాలు చదువుతున్నారు అనుకుంటా సార్, బైబిల్ చదువుతున్నారు ఇంటి దగ్గర. ఎవరెవరు? 1, వాక్యమునందు విశ్వాసము లేనటువంటి వ్యక్తి. ఎసాను పలుకబడినటువంటి మాట యందు విశ్వాసం లేని వ్యక్తి అవిశ్వాసే. 2, తన స్వకీయులను, తనను, తన యొక్క కుటుంబీకులను సరిగ్గా ఏలలేని వ్యక్తి కూడా అవిశ్వాసి కంటే చెడ్డవాడు. ఈ ఇంకొంచెం ఎక్స్ట్రా కేటగిరీ ఇది. ఎసారో అందుకే సంఘంలో మీరు ఎవరినైనా సరే పెద్దగా పెట్టాలన్నా, పెద్దగా ఇన్ ద సెన్స్ డీకన్గా పెట్టాలన్నా, కాపరిగా ఉండాలన్నా, ఈ ప్రత్యేకమైన కొన్ని అర్హతలు పెట్టాలంటే వారు కుటుంబమును బాగుగా ఏలువారై ఉండాలి అంటాడు. కుటుంబాన్ని బాగుగా ఏలకపోతే ఏమవుద్ది? సంఘాన్ని ఏలడానికి. ఎందుకని? కుటుంబాన్ని ఏలడంలో, ఏలకపోవడంలో వారి విశ్వాస మర్మములు వారు ఎంతగా గ్రహించారనేది, విశ్వాస దశలలో వారు ఎక్కడ నిలబడగలిగినారనేది సుస్పష్టమైపోతా ఉంది. నా మాట వింటున్నారా? కుటుంబాన్ని ఏలడం దగ్గరే ఈజీగా గుర్తుపట్టగలగవచ్చు. ఇస్తారునో నేను ఇవంతా పునాది వేస్తా ఉన్నా, ఇంకా వర్తమానంలోకి వెళ్తా. కుటుంబాన్ని చక్కగా ఒక వ్యక్తి ఏలలేకపోతున్నాడు అంటే అతడు సంఘాన్ని ఏలడానికి అతను అర్హుడు కాదు అని పౌలు గారు చెప్తారు. దేనికి అంటే విశ్వాస స్థాయిలో చాలా అల్పమైన స్థితి అది ఉందని చెప్పుకోవడం వేరు, ఆ విశ్వాసంతో తమ కుటుంబాన్ని వాక్యానుసారంగా కట్టుకోవడం వేరు. అలాగూ చేయలేని వ్యక్తి కూడా ఈ అవిశ్వాస వర్గానికి వెళ్ళిపోతారు. ఎస్ఆర్లో మీకు కోర్టు ట్రయల్, న్యాయ విచారణ పుస్తకం చదివారా? వర్తమానం చదివారా? దాంట్లో ముద్దాయిల గురించి మాట్లాడుతూ ఉంటారు ప్రవక్త గారు. న్యాయ విచారణ వర్తమానాలు చదువుతున్నారా? వర్తమానాలు చదివిపోతే మీ జీవితాలు దరిద్రమే. నేను ఓపెనింగ్ చెప్పేస్తున్నా, ఏ ఇరుకు ఇబ్బందులు, ఏ మొహమాటం లేదు. మీరు వర్తమానాలు చదవకపోతే మీ జీవితాలు దరిద్రమే. ఇక అంతకంటే కంపు జీవితాలు ఇంకా లేవు. అంత దౌర్భాగ్యమైన జీవితాలు అంటే అవి ఇక అంతకు మించిన గొప్ప దరిద్ర జీవితాలు లేవు. ఇక దానికి ఆస్కారం అడిగచ్చు మీకు ఇక గొప్ప దరిద్ర జీవితాలను. ఈ కాలానికి ఒక గడియ వర్తమానికుని పంపి గొప్పదైన మర్మాలు తెరిచింది నీకోసం నా కోసం చదవడానికేగా, వాటి గుండా సిద్ధపడమదట్టగా. చదువులో నిరక్షరాస్యులు కూడా యూట్యూబ్లో ఆడియోలు పెట్టుకొని పక్కన పెట్టుకొని కూర్చొని వింటుండగా చూసా. చదువు వచ్చిన కంటే వీళ్ళే మేలు. చదవాల. దాంట్లో దేవుడు ఒక ప్రవక్త ఒక్కొక్క ముద్దాయిని పిలుస్తూ ఉంటాడు. ఒక్కొక్క ముద్దాయిని పిలుస్తుంటే ముందు ఒకడు ఎవడు? మిస్టర్ క్రిటిక్. ఎవడు? విమర్శ చేసేవాడు. ఎసారా అతడి గురించి కాసేపు మాట్లాడతాడు. తర్వాత మరొకరిని పిలుస్తాడు, హీఈస్ అ మిస్టర్ అన్బిలీవర్. వీడు అవిశ్వాసిగాడు అంటూ న్యాయ విచారణ చదువుతా వీరి తీర్పులు ఎలా ఉంటాయి, వీరి పాత్రలు సంఘం ఎలా కనబడతాయి, దేవుడి ప్రణాళికలో వీరి జోక్యం ఎలా ఉందో వీటన్నిటిని చూపుతూ వస్తుంటాడు ప్రవక్త గారు. అయితే ఈ అవిశ్వాసమైన వర్గానికి మీరు ఎట చూసినా కూడా జరగబడిన ఏంటిది? పలుకబడిన మాట యందు విశ్వాసం ఉంచి దాన్ని పాటించని ప్రతి ఒక్కరు విశ్వాసే. అయ్యా నా మాట వింటున్నారా? ఏ వ్యక్తి అయినా సరే వర్తమాన ప్రకారంగా అంగీకరించకపోయినా, జరిగించకపోయినా వాడు అవిశ్వాసే. 2, తమ కుటుంబాన్ని చక్కగా ఏలలేకపోయిన వారిని కూడా అవిశ్వాస వర్గం కింద బైబిల్ కట్టకట్టేసింది. ఎస్ఆర్లో ఇప్పుడు నేను ఓ వ్యక్తి నిలబెట్టి, ఇదిగో ఈ వ్యక్తి డీకన్గా ఉండాలనుకుంటున్నాడు, ఓట్లేయండి అన్న. తీరా చూస్తుంటే ఈ వ్యక్తి తన కుటుంబాన్ని చక్కగా ఏలలేని వ్యక్తి. పిల్లలు ఒకవైపు, క్రమశిక్షణ లేనటువంటి జీవితము, భార్యతో సమాధానం లేని పరిస్థితి, గలిబిలి గందరగోళము అందరికీ తెలిసింది. ఇప్పుడు ఓట్లు ఏమంటే ఏం చేస్తారు? వీడు అనర్హుడుగా అలా ఎలా నిలబెడతారు అంటారు. ఇస్తారో తృణీకరించాం కానీ ఆ పదవికి మాత్రం దూరంగా ఉంచుతాం మనం. ఇస్తారో ఆమేన్. అంతేనా కదా? ఇట్లా దేవుడు సాంగత్యం చేయడానికి, జోడులుగా ఉండడానికి కొన్ని ప్రత్యేకమైన పనులు చెప్పినాడు. మీరు ఎవరితోనైనా స్నేహం చేయాలనుకుంటున్నారా? వాడు ఖచ్చితంగా విశ్వాసే ఉండాలా. ఎవరితోనైనా సాంగత్యం చేయాలా? విశ్వాసే ఉండాలా. ఎవరింటికైనా ఫంక్షన్స్కి వెళ్ళాలనుకుంటున్నారా? వాడు ఖచ్చితంగా విశ్వాసే ఉండాలా. ఎస్ సార్, అంతేనా కదా? ఇంకా మీకు అన్యజనులు, ఆ అవిశ్వాసులు
ఇంకా వాళ్ళు పెళ్ళిళ్ళు పేరంటాలు గృహప్రవేశాలు ఆ పది ఇది అని చెప్పి పిలుస్తూ ఉంటే పోవడానికి సిగ్గు ఉండాలా మనకి. నేను ఓపెన్గా చెప్పేస్తాను. ఇంకా డౌట్ ఉంటే వ్యక్తిగతంగా వచ్చి కలవండి, ఇంకా 100 లేఖనాలు చూపిస్తా. ఈ మాటలతో మిమ్మల్ని ఖచ్చితంగా రెచ్చగొట్టాలంటా ఉన్నాను అన్నమాట. అయ్యో పాస్టర్ గారు ఇది గట్టిగా మాటలేం కాదు, కావాలంటున్నా విత్ ఇన్ ద కాన్షియన్స్. అయితే వాక్యం చెప్తుందంటే అసలు మీరు జోడుగా ఉండాల్సింది, సాంగత్యం చేయాల్సింది ఎవరితో? విశ్వాసులతో చేయాలి. సార్ వారితో చేయకుండా మీరు ప్రత్యేకంగా ఉండండి, మీరు వేరుగా ఉండండి, మీరు ప్రత్యేకించబడిన ప్రజలు, మీరు వారితో కలవడానికి వీల్లేదు, మీరు నా స్పెషల్ పీపుల్ అని చెప్తా ఉంటే లేదు మేము మళ్ళీ వారితోనే ఉంటామని ఈ మధ్య మధ్యలో సాంగత్యాలు, జోడులు, స్నేహాలు ఇవి మాత్రం మానలే. సార్నో ఇప్పుడు సాంగత్యం వద్దునన్న, సాంగత్యం వద్దు బయట జోడులుగా ఉండొద్దునన్న అని చెప్తున్నా కూడా నేను చాలామంది క్రైస్తవులను చూస్తుంటా, సంఘంలో ఉండేటువంటి సహోదరులతో శ్రమల గురించి, బాధల గురించి పంచుకోవడం కంటే ఎక్కువ బయట నోటితో పంచుకోవడానికి ఎక్కువ కన్వీనియంట్గా ఫీల్ అవుతారు. ఎందుకు? ఇప్పుడు నేను వచ్చి జయకు మాట చెప్పాను అనుకో, ఈ తుర్రని సంఘం అంతా ఎక్కడ పాకుద్దని భయం నాలో, ఎక్కడ తీర్పు తీరుస్తారనేటువంటి ఒక అభద్రతా భావము. సార్ కరెక్టేనా? కానీ ఎవడైతే నిజంగా గేలి చేస్తాడో, ఎవడైతే అన్యజనులలో ఉండి విగ్రహాలను ఆరాధిస్తూ ఉంటాడో వాడితో మాత్రము అన్ని పంచుకుంటాము. ఇక వాడు చెప్పేది వింటాం కూడా మనం. మీకు అర్థమవుతుందా? అంటే మీకు జరగలేదు, మీరు మంచివారు. చాలామంది స్నేహాలు అక్కడే, బంధుత్వాలు అక్కడే, వారి సాంగత్యాలు అక్కడే, జోళ్ళు అక్కడే, అన్నీ అక్కడే సచ్చాయి. ఇది ఉండకూడదు, ఇది వేరుగా జరగండి. మీరు ప్రత్యేకించబడిన ప్రజలు, మీరు కొట్టుకొని ఏమైనా చేసుకోండి. సహోదరుల మధ్యలో శ్రమలు ఉంటాయి. ఈ శ్రమల నుంచి ఒకటి పారిపోవడానికి ప్రయత్నం చేయొద్దు. శ్రమలున్నా ఏదున్నా మోషే కావాలని ఇరుకైన మార్గాన్ని ఎన్నుకున్నట్టుగా మనం ఎన్నుకోవాలని వాక్యం చెప్తున్నా కూడా కొద్ది అనుకూలత, కొద్దిపాటి సెక్యూరిటీ ఫీలింగ్, భద్రత అనే భావన ఈ ప్రజల దగ్గర వచ్చి నివసించే ప్రయత్నం చేస్తున్నాం మనం. ఎవరితో అయితే జోడుగా ఉండొద్దు, సాంగత్యం ఉండొద్దు, స్నేహం ఉండొద్దు, బంధం ఉండొద్దు, వాడితోనే కలిసి ఉంటున్నాము. ఇక్కడ ఏం జరుగుతుంది? దేవుడు అంటాడు, జీవము గల దేవుడి సంఘంలో విగ్రహార్పితం తీసుకొచ్చి పెట్టినట్టు దేవుడి కోసం ప్రత్యేకంగా ప్రతిష్ఠించబడిన ప్రజల మధ్యలో ఇది అన్యజనుల యొక్క మత విశ్వాసాలు, వారి ఆచారాలు వచ్చి కూర్చున్నాయి. ఎవడు నీ స్నేహితుడై ఉండాలా? ఎవడు నీ బంధువుడై ఉండాలా? మన లిస్టులు మార్చేసాం. ఇక్కడ ఒక లేస్తాడు, మరి ఇట్లయితే సువార్త ప్రకటించేది ఎట్లా? మనకు మనం కూర్చుంటే సువార్త వద్దా? నువ్వు సువార్థికుడు అయితే ఆ ప్రశ్న అడగలను. అయ్యా నువ్వు సువార్థికుడు పోయి నీకు ఆ పిలుపు ఉంటే నన్ను అడగాల. సువార్థికుడు పిలుపులో ప్రత్యేకమైన గుణశీలత ఉంటుంది. వారు మండుచున్న అన్ని గుణాల దేవుడు చూపించి స్థలాల్లోకి వెళ్తారు, కానీ తమ సొంత ఉద్దేశాలను బట్టి వారు నడవరు అంటాడు ప్రవక్త. దేవుడు చూపు స్థలానికి వారు వెళ్ళి ప్రకటన చేసి వస్తారు. చూపించని చోటికి వెళ్ళరు వాళ్ళు. ఎలాగైతే కొర్నేలియుడిని గురించి దేవుడు తన దాసులకు చూపించాడో అలాగూ చూపించబడితే తప్ప వారు అడుగులు వేయరు. అలాంటి వారిని సువార్థికుల వర్గంలో ఇస్తాడు ఆయన. కానీ ఎక్కడో కలిసి జోడుగా ఉంటున్న పరిస్థితి కనబడుతుంది, సాంగత్యాలు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది, స్నేహాల పరిస్థితి కనబడుతుంది. గుండె మీద చేసుకుంటే అర్థమైద్దయ్యా, ఒక సంఘంలో ఉండేటువంటి ఆత్మీయమైనటువంటి సహోదరులతో మాట్లాడడం కంటే ఎక్కువగా అన్యజనులతో మాట్లాడడాన్ని కొద్దిగా సేఫ్గా, సెక్యూర్గా, కంఫర్ట్గా ఫీల్ అవుతున్న దినాలు వచ్చేసినాయి ఆల్రెడీ. ఇది అత్యంత భయంకరమైన పరిస్థితి. యు ఆర్ ఎ ఫెయిల్యూర్. దేనికి భయపడ్డావు? నీ సహోదరులు ఎవడో కొన్ని అంటాడా? వాడు అంటున్నాడుగా. బయటికి వెళ్ళి ఒకసారి ఆ టీ స్టాల్ దగ్గర కూర్చుంటే చాలు, మనకు ముచ్చట్లు మన ఈ ప్రకృతి మాట్లాడుతున్నారు. వాళ్ళు మాట్లాడుతుంటే బాధ కలిగి, కానీ మనోడు అనుకున్నవాడు మాట్లాడుతుంటే బాధ కలిగా. నా భక్తి చెడిపాయి, నా సహవాసాల్ని మార్చేసే, నా ఆత్మీయ వృద్ధి పురోగతిని అక్కడికక్కడ నరికేసే. ఎవడన్యుడు? ఎవడు విశ్వాసి? ఎవడో విశ్వాసి? ఈ మాత్రం స్పష్టత గీతలు గీయలేకపోతేమా? అయ్యో, కానీ అది ఎంతటి పాపం అంటున్నాడంటే ఆయన, నీతికి దుర్నీతికి సంబంధం ఏంటి? వెలుగుకు చీకటికి పొత్తేంటి? విగ్రహార్పితలకు దేవుడి సంఘానికి సంబంధం ఏంటి? అసలు విశ్వాసకి సంబంధం ఏంటి? అసలు ఏంట రిలేషన్? ఎక్కడదా బంధము? ఒక అన్యజనుల దగ్గర పనిచేస్తే నాకు 50,000 వచ్చేదానికన్నా దేవుడి ప్రజల దగ్గర పనిచేసి వచ్చే 10,000 మేలు నాకు. అక్కడే దేవుడు ఎక్కడో చోట గొప్ప వృద్ధిని కలిగింపజేస్తాడు.
అట్లా లేదు. వృద్ధి కొరకు ఈ ఎండ్ టైం మెసేజ్లో చాలామంది నిర్ణయాలు మంచిగా గమనించండి. చాలామంది నేను చెప్పే విశ్వాసులలో ఒకే ఒక విషయాన్ని బట్టి అత్యంత ఎక్కువగా నిర్ణయాలు మార్పు చెందుతాయి. చాలా ఎక్కువగా మేజర్గా మనీ, డబ్బు, అవసరత. స్త్రీ యొక్క బలహీనత అయినా సరే కీర్తి బలహీనత కొద్ది గొప్ప తక్కువ, కానీ డబ్బు బలహీనత చాలా ఎక్కువ. డబ్బు కోసం విపరీతమైనటువంటి తప్పిదాలు జరుగుతున్నాయి ఈరోజు. జరగకూడదన్నటువంటి ఎవరితో అయితే సావాసం చేయొద్దు వాడితో సావాసం చేస్తాము, ఎవరితో అయితే పంచుకోకూడదు వాడితో పంచుకుంటాము, ఎవరితో జోడుగా ఉండకూడదు వాడితోనే చూడటం, ఎవడిని స్నేహితుడు ఉండకూడదు వాడిని స్నేహితుడు పిలుస్తున్నాం మనం. స్నేహితుడు అంటే ఎవడు? వాక్య ప్రకారంగా స్నేహితుడు ఎవడు? సమస్తాన్ని పంచుకోదగినవాడు, నమ్మదగినవాడు. దేవుడు అబ్రహాంను స్నేహితుడు అంటున్నాడంటే అర్థమేమి? లోతుకు జరగబోయేది, ఆ సొదొమ గొమొర్రాకు జరగబోయేది ఏది దాయక ఆయనకు చెప్తున్నాడు. ఆయన స్నేహితుడు అంటే సమస్తాన్ని పంచుకునేది. ఎవడు నీ స్నేహితుడు? ఆ స్నేహం చేసే ముందు ఇంతకీ ఆ వ్యక్తికి పరిశుద్ధాత్మ బాప్తిసం ప్రాణంలో ఉందని కనుగొంటివా? లే. సమస్తాన్ని పంచుకుంటున్నప్పుడు కొన్ని గోప్యంగా ఉంచే విషయాలు ఉంటాయి, కొన్ని నిజంగానే సరిచేసే విషయాలు ఉంటాయి, మరికొన్ని ముందుకు తీసుకెళ్లే విషయాలు ఉంటాయి. ఎవడు? నాకు ఒక హిందూ సహోదరుడు ఉన్నాడు స్నేహితుడిగా, నాకు ఒక ముస్లిం సహోదరుడు ఉన్నాడు స్నేహితుడిగా, ఇంకో మతస్థుడు ఉన్నాడు స్నేహితుడిగా. వాడు సరిచేస్తాడా? వాడు 24 గంటలు వాడి మతం వైపు లాగడానికి ప్రయత్నం చేస్తాడు. వాడికి నాకు స్నేహం ఏంటి అసలు? ఎక్కడో మనం పలుకుతున్నటువంటి వర్తమానం మన జీవితంలో, మన జీవన శైలిలో లేదు. బయట సాక్షార్థంగా చూపించవలసి చోట కనబడలేదు. ఇక్కడ వచ్చింది అసలు విషయం ఏంటిది? అయినా సరే వారితో పాటు జోడుగా సాంగత్యాలు చేయొద్దన్నా సరే ఎందుకు చేస్తున్నాము? అతిపెద్ద సూత్రం ఉంటుంది. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం. సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుచురా? లేదే. ఇద్దరు వ్యక్తులు కలిసి నడుస్తున్నారు అంటే వారు ఏదో ఒక విషయంలో అంగీకరించిన వారై ఉంటారు. మీరు ఒక స్కూల్ ఉదాహరణకు తీసుకోండి. క్లాస్లో చిట్టీలు కొట్టే బ్యాచ్ ఎప్పుడు ఒక దగ్గర ఉంటుంది, ఎర్ర తల్లులు కరెక్టేనా. మైక్రో జిరాక్స్ బ్యాచ్ అంతా ఒక దగ్గర ఉంటుంది, అది కరెక్టేనా. బాగా చదివి నోట్స్ చక్కగా ఎప్పటికప్పుడు రాసేటువంటి ఈ టాపర్స్ బ్యాచ్ ఒక దగ్గర ఉంటుంది, కరెక్టేనా. సినిమా బ్యాచ్ ఒక దగ్గర ఉంటుంది, ఈ ప్రేమికుల బ్యాచ్ ఒక దగ్గర ఉంటుంది, జోకుల బ్యాచ్ ఒక దగ్గర ఉంటుంది. సార్ ఇప్పుడు ఒక వ్యక్తి క్లాస్ రూమ్లో ఉండి వాడు ప్రతి దానికి గేలి చేస్తూ జోకులు వేస్తున్నాడు. నాకు జోకులు నచ్చవు, నేను వాడి సమూహంలో ఎప్పుడు నేను ఉండను, నాకు నచ్చదు. నేను సినిమాలు చూడను. సినిమాలు ఉండేటువంటి గుంపు ఉంది, రారా సినిమాకి వెళ్దాం అంటే నేను ఏదో వాడితో 2 మాటలు మాట్లాడతాను, కానీ వాళ్ళతో పాటు ఏకీపించి వాళ్ళతో పాటు తిరగలేను. ఎప్పుడు వాడితో పాటు జోడు కడతాను, ఎప్పుడు వాడితో సాంగత్యం చేస్తాను? దేనిలో ఒక దాంట్లో నేను ఏకీభవించి ఉండాలా? కరెక్టేనా? దేనిలో ఒక విషయంలో నేను వాడితో ఏకీభవించి ఉండాలా? ఈ ఏకీభవించుట అన్న పదము చూసిరా? జాగ్రత్త. ఇటు దైవత్వంలోనైనా సరే జాగ్రత్తగా ఉంటూ దుష్టుల్లో పడిపోకుండా ఉండడానికైనా సరే ఈ 2 వైపులా జరిగించే అద్భుతమైన కార్యం ఏకీభవించుట. ఇప్పుడు ఒక గొర్రె ముందుకు పోతుండగా ముందు నడిచేది గొర్రెది ఫిక్స్ అయితేనే దాన్ని వెంబడిస్తుంది. అయితే ఇది నా వెనక రావాలి, ఇది నన్ను వెంబడించాలి, ఇది నా అడుగులు వేయాలంటే నేనేం చేయాలి? నేను తోడలేనా సరే అది ఇది నాలాంటి దాన్నే అని అనుకున్నట్లుగా గొర్రె చర్మం కప్పుకోవాలి. ఈ గొర్రె చర్మం కప్పుసరికి ఏమైంది? నేను గొర్రెనే, ఇది గొర్రెనే, ఏమైంది? ఏకీభవించేసాయి, సమ్మతించేసాయి. ఒక కారణం దొరికింది కూడి నడవడానికి. ఇక నడుస్తూ ఉంటాయి అవి. మీరు వింటున్నారా? ఏదో ఒకటి నేను మంచిగా అయ్యా నేను ఓపెన్గా చెప్తున్నా, ఏమనుకోండి, మీరు ఎవరితో స్నేహాలు చేస్తున్నారో, మీరు ఎవరితోనైతే ఓపెన్గా అన్ని పంచుకోవడానికి ఖచ్చితంగా ఏదో ఒకటి సమ్మతించిన విషయం ఉంటుంది. కొంతమందికి ఇది కులము, కొంతమందికి ఇది అయ్యా పక్క ఇల్లులు కదా, కొంతమందికి ఇది కుటుంబము అంటే బంధుత్వము, మరి కొంతమందికి ఇంకేముంటాయా? డబ్బు, ఇంకా
ప్రాంతాలు, ఇంకా ఈ రోజున ఈ కుండలు బద్దలు కొట్టకపోతే ఈ సంఘం నాశనం అవుతుంది. ఈ రోజున కంటికి కనబడదు, ఖచ్చితంగా నాశనం అయిపోతుంది. దీన్ని ఆదిలోనే చిన్న చిన్న బీజాలు ఉన్నప్పుడు దీన్ని నరికవతల పడేయాల. ఈ రోజున నేను అందరిని ప్రశ్నిస్తున్నా, నువ్వు నీ చుట్టూ, నేనేం చెప్తానంటే మంచి వినండి అయ్యా, ఖచ్చితంగా ఎంత పెద్ద సమూహంలోనే సరే చిన్న చిన్న గుంపులు ఉంటాయి. ఇది ఫిక్స్. ఇది లేకపోతే అందరూ కూడి ఒక చోటికి పోవడం, అందరూ కూడి చోట రావడం సాధ్యపడదు. ఊహించండి ఒకసారి, అందరం కలిసి ఆరుమూరుగా ఛాయ్ తాగడం పోతున్నాం, ఎట్లుంటుంది? ఊరంతా చర్చ చేస్తా పోతుందా? అందరు కలిసి ఏదో బజ్జీ తిందామని వేరు చర్చ చేస్తా పోతే ఎట్లుంటుంది? పోతారా? మనకు సాధారణంగా ప్రార్థనకు మధ్యలో ప్రకృతిని పలకరించడానికి వెళ్తారు, అందరు పోతారా? పోరు. అందరూ కూర్చి ఒకటే చోట కలిసి నడుచుట అసాధ్యం, అది జరగదు, ప్రాక్టికల్గా పాసిబుల్ కాదు, కుదరదు. చిన్న 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 గుంపులు అనేది సహజమే. కరెక్టేనా? ఎస్ఆర్నో? ఈ చిన్న 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 గుంపులు ఖచ్చితంగా ఉండేది. అందరూ కలిసి ఒకే చోటికి ప్రయాణాలు సాధ్యపడవు. కానీ ఈ గుంపులలోకి ఇప్పుడు నేను దూరినా, ఈ సమూహాల్లోకి అడుగుపెట్టిన, ఇప్పుడు ప్రశ్నిస్తా. ఏమని? అనేకుల ఆలోచనలు చేర్పుచున్న వీడెవడు అన్నట్టుగా నేను కూడా ప్రశ్నిస్తా. ఏమని? ఇంతకీ ఈ సమూహానికి ఉన్న ఉద్దేశం ఏమి? ఈ సమూహం యొక్క వెన్నుముక ఎక్కడి నుంచి ఉత్పత్తి అయింది? నాతో పాటు వ్యక్తి నడవాలంటే నాతో దేంట్లో ఏకీభవించడం వల్ల నడుస్తున్నాడు? మీకు అర్థమవుతుందా? ఈ సోదరు నా పక్కనే కూర్చుంటుంది, వాక్యం వినేటప్పుడు, తినటప్పుడు నా పక్కనే కూర్చుంటుంది, బయట తిరిగేటప్పుడు నాతో పాటు తిరుగుతుంది. ఏ విషయంలో ఏకీభవించింది? మీకు అర్థమవుతుందా? ఇట్స్ అ క్వశ్చన్. ఇది మిమ్మల్ని మీరు వేసుకోవాలా. ఏ విషయాన్ని బట్టి ఏకీభవించింది? ఇక్కడ ఏకీభవించడం అనేటువంటిది ఇది దేవుడి వైపున వాడబడే అత్యంత గొప్ప గుణ లక్షణము, దుష్టుడు వాడేటువంటి అత్యంత గొప్ప గుణ లక్షణం కూడా అదే. మీకు లేఖనాలు చూపుతారు. ఏదో ఒక గుణ లక్షణము లేనిది ఖచ్చితంగా కూడి నడుతుట అనేది జరగదు, అసాధ్యం. అది వాక్యానికి విరుద్ధంగా ఇది జరగదు. ఇప్పుడు నేను ఈ సంకీర్తన కలిసి ముందుకు పోతున్నాం, కలిసి ఎదురుతున్నాం, కలిసి తినుకుంటున్నాం, కలిసి ఆరాధన చేస్తున్నాం. ఏదో ఒక విషయంలో తనకు నాకు సమ్మతం జరిగి ఉండాలా. ఏంటి ఆ సమ్మతమైన కారణం ఏది? కులం అన్నారా సంఘ బహిష్కరణకు గురవుతారు. ఆ ఆదిమ సంఘ కాలంలో ఉన్నటువంటి ఆ సందర్భాన్ని ఖచ్చితంగా చూపిస్తా. డబ్బులు అన్నారా వాక్యంతో చెంపలు బయలిపోతాయి. ప్రాంతాలు అన్నారా పక్షపాతులకు ఆ రాజ్యంలో స్థలం లేదని మళ్ళీ చూపిస్తా మీకు. నేను నా మాట వింటున్నారా? ప్రాంతాలు పెట్టారా ఏమని? తొర్లికొండ, ఆర్మూరు, లేదా ఆంధ్ర, తెలంగాణ అన్నారనుకోండి, దౌలో బలుగుతాయి. నేను ఖచ్చితంగా చెప్తున్నా, ఈ నాటకాలు అపహాస్యము కొరకైన జోక్ కొరకని వాడబడకూడదు. ఇది మనం క్రీస్తులో కడగబడినటువంటి ఏక శరీరము. ఇక్కడ అలాంటి పక్షపాతాలకు దారి మొదలు పెట్టారా? కానీ ఇవి గుంపులకు కారణమవుతాయి, ఇది ప్రత్యేక సమూహాలకు కారణమవుతున్నాయి. ఇంత అత్యల్పమైన సంగతుల చేత కారణమవుతుంటే ఇక ఆ గుంపు నిలబడదు, ఆ గుంపుల సంఘము నిలబడుతుంది. సార్, ఒక సంఘానికి ఇంకో సంఘానికి ఇప్పుడు చాలా వ్యత్యాసం ఉంది. దేన్ని బట్టి? ఈ సంఘం ఆ సంఘం కలిసి నడుస్తుందంటే సిద్ధాంతంలో ఏకీభవిస్తేనే, లేదా ఆ పాస్టర్ కూడా ఈ పాస్టర్కి ఆర్థికంగా లాభం ఉంటేనే, ఏదైనా పెళ్ళినప్పుడు మ్యారేజ్ రిజిస్టర్ ఇస్తాడనో, ఆయన ఎక్కడి నుంచి ఫారెన్ పాస్టర్ని తెప్పించుకుంటే మనకు కూడా తీసుకొస్తాడనో, ఏదో కొన్ని విషయాలు సమ్మతించడం వల్ల వీళ్ళు కూడి నడుస్తారు. కూడి నడవట్లేదంటే స్పష్టమైన విభజనలు, తేడా నుండి తీరాల్సిందే. ఇస్తారనో? చాలా మందికి అర్థం కాలే. దశంభాగాలు కడతారు కానీ కాటరింపాడికి ఎందుకు రాడు అని అడిగిన వాళ్ళు లేకపోలే. చిన్నపిల్లలారా, సిద్ధాంత విషయాలలో విభేదిస్తున్నాం కాబట్టి కడన కలిసి నడవలేము. చాలా సుస్పష్టమైన సంగతి, ఓపెన్గానే మాట్లాడుకుంటున్నాం మనం. సిద్ధాంతపరమైన విషయాల్లో, వాక్యపరమైన విషయాల్లో కనుక సమ్మతం కుదరకపోతే కలిసి నడవడం జరగదు. మిగిలిన విషయాలలో ఏకీభవించకపోయినా పోతే పోనీ చూసినట్టుగా కొంచెం మనుష్య రీతిగా మాట్లాడుతున్నాను అనుకుని వదిలేచ్చు, కానీ వాక్యం దగ్గర విభేదాలు వస్తే కలిసి నడవలేము మనం. ఎస్ఆర్లో అయితే ఈ కలిసి నడిచేటప్పుడు నిజమైన విశ్వాసి చూడవలసింది ఏంటి?
ఇక్కడ దేవుడు తన ప్రవక్తను బలంగా వాడుతూ ఒక అద్భుతమైన సంఘటన తీసుకొస్తాడు. మొదటి రాజుల గ్రంథం. అయ్యా, వర్తమాన అంశం పేరు ఏమి? సమ్మతించిన సమూహాలు. ఏంటవి? సమ్మతించిన సమూహాలు. ఇది సంఘము బాగేదాకా చెప్తా. మీకు అర్థం కాలేగా? ముందు రండి, మీకు అర్థమవుతుంది. సరే, గమనించాం. మొదటి రాజుల గ్రంథం 22వ అధ్యాయము. సిరియనులను ఇజ్రాయేలు వారును 3 సంవత్సరములు ఒకరితో ఒకరు యుద్ధము జరిగింపక మానేరి. 3వ సంవత్సరము యూదా రాజైన యెహోషాపాతు బయలుదేరి ఇజ్రాయేలు రాజుల వద్దకు రాగా, ఇజ్రాయేలు రాజు తన సేవకులను పిలిపించి, రామోద్గిలాదు మనదని మీరు ఎరుగుదురు, అయితే మనము సిరియా రాజు చేతిలో నుండి దాన్ని తీసుకొనక ఊరకున్నామని చెప్పి, యుద్ధము చేయుటకు నాతో కూడా నీవు రామోద్గిలాదుకు వచ్చదవా అని యెహోషాపాతును అడిగాను. అహాబు ఇచ్చిన పిలుపుకి ఏమని? మనది రామోద్గిలాదు ప్రాంతము, మనం దాన్ని స్వాధీనం చేసుకుందాము, నువ్వు వస్తావా అన్నప్పుడు యెహోషాపాతు చెప్పిన మాట ఏంటో తెలుసా? అని ఏమంటాడు? ఏంటిది? దేన్ని బట్టి సమర్థించుకున్నాడు? దేవుడి ప్రజలలో ఇజ్రాయేలు వంశంలో పెట్టుకొని నేను నీవాడనే అంటే ఇక్కడ ఏం జరిగింది? ఇద్దరు సమ్మతించడానికి వారు కలిగి ఉన్న కారణాలు ఏంటిది? ఇజ్రాయేలు అనే కారణం. ఇసారో తర్వాత నా జనులు నీ జనులే, నా గుర్రాలు నీ గుర్రాలే. వీరు సమ్మతించడం గల అసలు కారణం ఏంటిది? నువ్వు ఇజ్రాయేలుడివే, నేను ఇజ్రాయేలునే, నువ్వు యెహోవా నమ్ముతావు, నేను యెహోవా నమ్ముతా. ఈ మాత్రం సరిపోదా మరి సమ్మతించడానికి? అయ్యా, ఒకరితో ఒకరు సమ్మతించుకోవడానికి ఈ మాత్రం సరిపోదా? కానీ ప్రవక్త అంటారు, ఇక్కడే యెహోషాపాతు డన్ డెడ్లియెస్ట్ మిస్టేక్. తన మరణమును, తన ప్రాణం పోగొట్టుకునే స్థాయి వరకు వెళ్ళి ఒక పెద్ద తప్పిదాన్ని చేశాడు. ఇజ్రాయేలు అంత మాత్రం సమ్మతిస్తారా? ఒకే చర్చ అయితే సమ్మతిస్తారా? ఒకే కులం అయితే సమ్మతిస్తారా? ఒకే ప్రాంతం అయితే సమ్మతిస్తారా? ఒకే ఏరియా అయితే సమ్మతిస్తారా? సమ్మతించడానికి ఏది కావాలి? అయ్యో, మామూలు సమ్మతాలు కాదు. సమ్మతాలు ఎట్లా తెలుసా? అరే బాబిగో, ఈ జోయలు ఈ ఋత్విక్ కలిసి తిరుగుతున్నాడు అనుకో, మీ ఇద్దరిని ఏకపరిచింది ఏదిరా అని అడిగితే కరెక్ట్ కదా? మొన్నటి నుంచి స్టార్టింగ్ నుంచి ఎట్లా ఇప్పుడిప్పుడే కలిసామంటే మా మధ్యలో ఏముండాలి? ఏదో కామన్ పాయింట్ ఉండాలా. నా మాట వింటున్నారా? ఏదో కామన్ పాయింట్ ఉండాలా. సమ్మతించుట గల కారణాలు వెతకాల. ఇల్లు దగ్గర అని సమ్మతిస్తావా? సస్తావు. మా సంఘమైన సమ్మతిస్తావా? చచ్చిపోతావు. కులం అంటివా? చేస్తావు. మతం ఇది మన ప్రాంతం అంటివా? చేస్తావు. డబ్బు అంటివా? చేస్తావు. ఒకే చోట ఉద్యోగాలు అంటివా? చేస్తావు. ఇక్కడ అతను ఇజ్రాయేలు, నేను ఇజ్రాయేలునే. ఏకీభవిస్తే తప్పేమి? సమ్మతిస్తే తప్పేమి? ఇట్లకి సమ్మతిస్తూ నీ వాడనయ్యా, నా గుర్రాలు నీ గుర్రాలు కావా? నా ప్రజలు నీ ప్రజలు కాదా? ఇదే గుర్తుంచే దేవుడు ప్రవర్తించారు. అమ్మమ్మమ్మమ్మ, వారు సమ్మతించింది దేనిలో అంటే ఇజ్రాయేలు వంశంలో సమ్మతాలు పెట్టుకున్నారు, కానీ అసలు సమ్మతించాల్సింది ఎక్కడా అన్న విషయాన్ని మర్చిపోయారు. వారు ఎక్కడ సమ్మతించాలా? ఆ కాలంలో ఉన్న ప్రవక్త ద్వారా వచ్చిన ఆ గడియ వర్తమాన విషయంలో దేవుడు చిత్తంలో సమ్మతం లేదే. ఆ కాల ప్రవక్తనుడు ఒక ఆయన వచ్చి ఒక మాట పలికాడు. పలికిన ఆ మాటలో దేవుడు చిత్తములో సమ్మతాలు లేవు. ఇజ్రాయేలుడు అన్నంత మాత్రాన, యెహోవాను మొక్కేవారే అయినంత మాత్రాన, ఇరువురిలో కూడా అన్యత్వము ఏమి కొంచెం ఉన్నా లేకపోయినా కానీ వారి సమ్మతాలు దేన్ని బట్టి జరగాలంటే దేవుడి చిత్తాన్ని బట్టి జరగాలన్నాడు ఆయన. నా మాట వింటున్నారా? నేను అడుగుతాను, అరే మీ ఇద్దరు ఏ విషయంలో సమ్మతించారు? ఏ విషయంలో? నేను మళ్ళీ చెప్తున్నా,
ప్రతి సంఘములో చిన్న చిన్న సమూహాలు ఉంటాయి. ప్రతి సమూహాన్ని నేను ఈ రోజున సమూహాలు ఉండొద్దని చెప్పడం కాదు, ఆ సమూహాలు లేఖన పరిధిలో ఉండాలని చెప్తున్నా. ఆ సమూహాలు లేఖన పరిధిలో ఉండడానికి గల నిజమైనటువంటి నియమాలు తెలిసి ఉండాలి. ఇంతే కదా ఆ చిన్న సమూహంగా మలచబడ్డానికి గల కారణమేమి? ఫర్ ఎగ్జాంపుల్, ఈ 4 పిల్లలు చాలా అద్భుతంగా చదివే పిల్లలు, మా అబ్బాయి సరిగ్గా చదవట్లే. నేను బాగా చదవడం అనే విషయంలో వారితో పాటు ఏకీభవించడం వల్ల వారి వలె వీడు అవ్వాలని వారితో పాటు వీడిని జత కడతా. ఎందుకు? చదవడంలో ఉత్తీర్ణతలో వాడి వలె ఉండాలనే విషయంలో సమ్మతించాను కాబట్టి. సార్నో అంతేనా కదా? ఎక్కడో చోట సమ్మతం ఉంటేనే కలిసి ఉంటాయి, సమ్మతం లేకపోతే ఎగిరిపోతాయి. దేవుడి ప్రవక్త కూడా మాట చెప్తాడు, ఏది? పక్షిరాజు కోడిపిల్లల మధ్యలో పెరుగుట. అది కొంతకాలం వరకు కోడిపిల్ల 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 అన్నట్టుగానే ఉంటుంది. కానీ ఒక రోజున తల్లి స్వరం వచ్చి, యు ఆర్ నాట్ ఎ చికెన్ ఎనీమోర్, యు ఆర్ బోర్న్ అన్ ఈగ్లెట్. నువ్వు పుట్టుకతోనే నువ్వు పక్షిరాజురా, నువ్వు కోడిపిల్లవు కాదని చెప్పగానే ఇక మిగతా వాటితో సమ్మతించలేకపోయింది. అది ఆ సమ్మతము లేకుండా ఉన్నప్పుడు ఇక ఉండదు, అది ఎగిరిపోతుంది. సంఘంలో సమ్మతాలు ఇట్లాగే వస్తాయి. సంఘములో చిన్న 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 గుంపులు సమూహాలు ఎట్లా వస్తాయి తెలుసా? ఒకటి బోధ దగ్గర వస్తాయి. యామని పాస్టర్ బోధించే బోధకు ఏకీభవించిన గుంపు ఒకటి వెళ్తుంది, ఏకీభవించిన ఇంకో గుంపు వెళ్తుంది. ఏకీభవించనిది ఇక ఏకీభవించకుండా ఉండడానికి మాత్రమే జరుగుద్ది. ఒకటి. 2, నేను ఇప్పుడు ఈ జోయాడికి బుద్ధి లేదు వీడికి అంది ఇచ్చా. పాప నారాజు అయ్యండి, ఫీల్ అయ్యండి, ఇంటికి వెళ్ళిపోయాడు. ఈ కొద్దిగా అట్లా అన్నకి ఎట్లుంటుంది? నెక్స్ట్ వచ్చి సంఘాలు యాక్టివ్గా ఉంటాడా? కొంచెం దూరం దూరంగా అంటే అట్లా ఉంటాడు. తెల్లారే ఈ షముగాడికి కూడా బుద్ధి లేదు అంది ఇచ్చా. వాడేం చేస్తాడు? వాడటాగే విత్ ఇన్ 1 వీక్లో వీళ్ళిద్దరు కలిసి బండి మీద కనబడతారు నాకు. మీకు అర్థమైందా? విత్ ఇన్ 1 వీక్లో ఇద్దరు బండి మీద కనబడతారు నాకు. ఎందుకు? ఇద్దరు దేనిలో సమ్మతించారు? పులిపెట్టినట్టు దిచ్చొచ్చా అనడంలో సమ్మతించారు వీళ్ళిద్దరు. మీరు వింటున్నారా? నేను మీ స్నేహాల్ని, మీ సమూహాల్ని, మీ యొక్క తోడుల్ని, మీ జోడుల్ని, మీ సాంగత్యాల్ని లేఖనాల యొక్క ప్రిన్సిపల్స్ పైన కట్టమని చెప్తా ఉన్నా. సమూహాలు ఉండాల్సిందే ఖచ్చితంగా. విశ్వాస వర్గం, అవిశ్వాస వర్గము, వేషధారణ వర్గము ఇవి లేకుండా ఏ సంఘం ఉండదు. కానీ నిజమైన విశ్వాసాలు ఉండాలనుకున్నవారు, ఇంతకీ మీ సమూహానికి ఉన్నటువంటి అజెండా ఏది? అది ఏర్పాటు అవడానికి గల మూలం ఏది? ప్రభు చిత్తమేనా? ప్రవక్త గారు చెప్పినట్టుగా యెహోషాపాతు ముందుగా ఏకీభవించాడు, సమ్మతించాడు. దేనిలో? రామోద్గిలాదు మనదన్న విషయంలో. కానీ ప్రభువు చిత్తం ఏదన్న విషయంలో మాత్రము సమ్మతించాల. రామోద్గిలాదు మనదని నిజంగా న్యాయబద్ధమైన విషయంలో సమ్మతించినా దేవుడు దాన్ని అంగీకరించాల, చెల్లుబాటు కాలే. నీవు ఇశ్రాయేలువే, నేను ఇశ్రాయేలు అని చెప్పుకున్నా కాలే. అసలైన సమ్మతం ఎక్కడ జరగాలంటే ప్రభు యొక్క చిత్తంలో జరగాల. ఆయన నిర్ణయంలో సమ్మతం ఉంటే అక్కడ ఖచ్చితంగా ప్రభు యొక్క ప్రణాళిక నెరవేర్పు జరుగుతాయి. సమ్మతించలే. పౌలు గారితో పాటు దేమాన ఓ వ్యక్తి ఉన్నాడు, సమ్మతించలే. ఏమైపోయాడు? లోకంలో జారిపడిపోయినాడు. సమ్మతించినంత సేపే కలిసి కలిసి సమూహంగా బలంగా ముందుకు సాగగలుగుతారు. మీరు ఎప్పుడైనా గమనించండి, ఎక్కడైనా చూడండి, ఏ సంఘంలో కన్నా చూడండి మీరు, ఆ సంఘంలో భోజనాల దగ్గర కావచ్చు, అనేకమైన చోట్ల ఒంటరి ఓ వ్యక్తి ఉంటాడు ఎప్పుడు. ఎవరది? ఎక్కువ అధిక శాతం అని చెప్పేది మేజర్ పర్సంటేజ్ ఎప్పుడో వ్యక్తి ఉంచాడు. ఇండియనా? పాస్టర్ ఒక గుంపులో పాస్టర్ దూరిండి అనుకో, సంభాషణ మారిపోద్ది. అక్కడ హాస్యాస్పదమైన ఉత్పత్తి కాదు, ఏమని అంచి మరే పొద్దున పులిపేడు తోముతాడని చెప్పేసి ఎత్తరిగా. పాస్టర్ అక్కడికి వెళ్ళినాడా సంభాషణ పరిశుద్ధంగా మర్చబడుతుంది. అటు వెళ్తే కొంత ఆహ్లాదకరం, కొంత ఫ్రీగా జాయ్గా సాగుతూ ఉంటుంది. ఎస్ఆర్నో ఇది నేను అన్ని చోట్ల చూసా. ఏదో అవసరతను బట్టో పనిని బట్టో కాసేపు పలకరి చెల్లిపోతారే కానీ సంఘం అంతట్లో ఒంటరివాడు అంటే పాస్టర్ ఒక్కడే ఒంటరి. వాడు ఏ గుంపులో ఉండిసేవాడు, ఏ గుంపులో ఉన్నా లొల్లేగా. ఎస్ఆర్నో పాస్టర్ కారులో పోతా అనుకో,
నేను పాస్టర్ కార్లు వస్తా అనేవాడు ఎవడు లేడు. మీరు గమనించండి, ఒక 4 కార్లు ఉంటే, మీరు ఎప్పుడో చూడండి, 4 కార్లు ఉంటే ఆ కార్లు వస్తా లేదు నువ్వు అంటారు. ఇప్పుడు దయ్యమా లేకపోతే తింటాడా? కాదు, స్వతంత్రత కోల్పోతారు. కొద్ది ఒత్తిడి ఉంటుంది, గట్టిగా అని నవ్వడానికి వీల్లేదు. పాస్టర్ ఉంటే అని నవ్వాలా? వింటున్నారా? పాస్టర్ లేడనుకో, ఇక్కడ ఆత్మ చాయిదాం అనొచ్చు. పాస్టర్ ఉన్నాడనుకో, ఎందుకు వచ్చిన బాధ ఇది, ఊకే పదే చోట ఆపితే మళ్ళీ లేట్ అవుతుంది అంటాడేమో. నేను చాలా చోట్ల చూసిన సంఘంలో ఒంటరోడు ఉన్నానంటే పాస్టరే. కానీ ఈ చిన్న బ్యాచ్లు ఉంటాయి చూసారా, ఈ బ్యాచ్ కనిపిస్తుంది ఎంతైనా అలపక్షాన్ని ఉంటాడని ఈ బ్యాచ్ అంటది, ఆ బ్యాచ్ అంటది ఇక వీళ్ళు గట్టి తిడితే ఎక్కడ మాంతరం చెప్పి ఇప్పుడు అలపక్షాన్ని ఉంటుంది ఆ బ్యాచ్ అంటది. మీరు వింటున్నారా? స్థానికం బ్యాచ్ ఏమంటదంటే కొత్తగా వచ్చిన వాళ్ళ మీద ఎక్కువ ఫోకస్ ఉంది అని స్థానికం బ్యాచ్ అంటది. దూరం నుంచి వచ్చే బ్యాచ్ ఏమంటది, ఎంతైనా లోకల్ మాట ఏంటో మా మాట. ఎవట్రా సంఘంలో ఒట్టరంటే కాపరొక్కడే, దిక్కుమాల జీవితం, ఏ దిక్కు లేడన్న విషయం వాడి తప్ప ఇంకెవడు తెలీదు. ఏదో సమతుల్యత నేర్పరచడానికి ఎక్కడ బలహీనత ఉంటే, ఎక్కడ సరిచేసే ఎక్కడ అవకాశం ఉంటుందో ఆడికి వెళ్ళి 4 మాట్లాడితే చాలు, ఓ బ్యాచ్ వెళ్తుంది బండి మీకెళ్ళి. చూసారా కూర్చున్నారు ఇద్దరు. నిజమయ్యా, నేను ఇది చాలా సంఘాలు చాలామంది కాపర్లు చెప్తుంటే నాకు దేవుడిచ్చే ప్రేరేపణ వచ్చే కన్క్లూజన్ అది, ప్రతి సంఘంలో ఒంటరి అంటే పాస్టర్ ఒక్కడే. ఎప్పుడు ఒంటరి, అది ఏ బ్యాచ్కి సంబంధించినోడు కాదు, ఏ ఒక్కరి పక్షాన్ని నిలబడ్డు, ఏ ఒక్కరి పక్షాన్ని మాట్లాడు, అందరూ ఒకేలా చూస్తాడు. కాకపోతే ఎలా ఉంటుందంటే ఇది అందరూ కూడా వాడి పక్షమే అంటారు. లోకల్ ఏమో నాన్ లోకల్ అంటారు, నాన్ లోకల్ ఏమో లోకల్ అని అంటారు. ఎస్ సార్, అంతేనా కదా? నాతో పాటు తిరుగుటోళ్ళు ఏమంటారంటే ఊకేమో పక్కన ఉండే సరిపోతే మా మీద ప్రేమ తగ్గింది, లేని వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడతారు. నాతో పాటు తిరుగుటోళ్ళు అంటారు. నాతో పాటు తిరుగుటోళ్ళు చూసావా ప్రతి చోటికి వాళ్ళని వేసుకెళ్తాడు, ఇదో వాళ్ళు. ప్రతి సంఘంలో ఒంటరి పాస్టర్, ఇది ఫిక్స్ కదా, డన్, దాని మార్పులు ఏమో, ఇది నిజమే, ఇది ఖచ్చితంగా. ఎట్లుంటుందంటే నాతో పాటు తిరిగేటోళ్ళకి వేరే విశ్వాసాల గురించి ఇంత ఆలోచిస్తున్నాడు, ఇంత చెప్తున్నాడు, మమ్మల్ని ఏమో తీసుకుని పడేస్తున్నాడు, పట్టించుకోవట్లే అనుకుంటారు. ఈయన ఇప్పుడు అడిగితే మళ్ళీ ఏం సమానం వస్తాయి కానీ వద్దు. కానీ అసలైనటువంటి సంగతి ఎక్కడ అంటే సమూహముగా ఏర్పడడానికి, ఇద్దరు కలిసి నడవడానికి ఆ సమ్మతమైన విషయాలు కావాలి. ఇప్పుడు చూడండి, కీర్తన మంచిగా వినాలి. అయ్యో అమ్మ వినాలి. కీర్తనకి ఏం లేదురా, కనబడతలే, ఓకే పెట్టు. ఇది చూడండి, కీర్తనకి పీస్కి గొడవ అయింది. మామూలు గొడవ కాదు, పెద్ద రచ్చ బండ మీద తేల్చాల్సిన పెద్ద గొడవ అయింది. తర్వాత పీస్కి నీళ్ళకి గొడవ అయింది. ఇప్పుడు ఇక్కడ మెయిన్ విలన్ ఎవరు? పీసు. కానీ నెక్స్ట్ దోస్తులేదు ఎవరు? వీళ్ళిద్దరు దోస్తులు అవుతారు. ఇంతకీ మీ ఇద్దరు సమ్మతించుకోవడానికి మీ మధ్యలో ఏం కారణం దొరికింది మీకు? వాక్యమా, ఎదుగుదలనా, ప్రత్యక్షతనా, వాక్యంలో బలపరచడమా, సహవాసమా, ఆత్మ నడిపింప, విశ్వాస పరిమాణాలా? కాదు, శత్రు మిత్రుడు అయ్యాడు. సార్, శత్రువు యొక్క శత్రువు నాకు మిత్రుడయ్యిండు. నేటి సంఘాల పరిస్థితి ఇంతే. ప్రవక్త గారు అంటారు, ఈ సమ్మతించుటలోనే జాగ్రత్త. ఎస్ సార్, నీకు నాకు ఇక్కడ సమ్మతం కుదరకపోతే పరలోకంలో కుదురుద్దా? అక్కడెవడు ఉంటాడు? మనమేగా. ఆడ కూడా ఇట్లా ఎడమొహం పెడమొహం పెట్టి వెనకాల గోతులు తవ్వుతారా? ఇప్పుడు ఈడ మనమే ఉన్నాము. నా బలమైన నమ్మకము ఆ కాలం మీద తర్వాతలకు వచ్చేది కూడా మనమే. ఆడ కూడా ఇట్టాక గుంపులు కడదామా? ఆడ కూడా ఇట్టాక చేద్దామా? ఈ సమ్మతించడం అంటే అంత జాగ్రత్తగా గమనించాలి. ఇద్దరు కూడి నడుస్తున్నారు, ఇద్దరు కూడి తింటున్నారంటే ఏ విషయంలో వారి ఐక్యం కలబడింది? ఏ విషయంలో? క్రీస్తుతో పాటు విశ్వాసులు నడిచినారు. ఆ విశ్వాసుల్లో నడిచినప్పుడు వారి సమ్మతము ఒక్కొక్కరిది ఒక్కొక్క కారణం. ఒకరిదేమో నిజంగా నిత్య జీవాన్ని పొందుదామని, మరొకడు తన స్వలాభాన్ని డబ్బును పొందుకుందామని. ఎసార్లో సమ్మతించినట్టుగా కనబడినా
వారి సమ్మతాల వెనకాల ఉన్న కారణాన్ని బట్టే దేవుడు ఆ గుంపును ఆశీర్వదించినది. సరే, జాగ్రత్త, ఈ సూత్రాన్ని మర్చిపోద్దు. వ్యక్తిగతంగా నువ్వు ఎవరితోనన్నా క్లోజ్ ఉండు, నువ్వు ఎవరితోనన్నా క్లోజ్ ఉండగా నాకు అనవసరం. కానీ నువ్వు క్లోజ్ ఉండడానికైనా క్లోజ్ ఉండకపోవడానికైనా లేఖన ఆధారాలు కావాలి నాకు. నువ్వు ఒక సహవాసితో దగ్గరగా నడుస్తున్నావా, నాకు లేఖన ఆధారం చూపించు. నువ్వు దూరంగా ఉంచుతున్నావా, లేఖన ఆధారం చూపించు. నువ్వు ఈ సహోదరుని తృణీకరిస్తున్నావు అంటే నీ దగ్గర సరైన లేఖన ఆధారం లేకపోతే దేవుడిని నేను అలాగే కొలుస్తాడు. మరణకరమైన పాపమును బట్టి కాకుండా నేను నా సహోదరుని దూరంగా పెట్టానుకో, రేపటి దినాన్ని అలాంటి తప్పిదమును బట్టి దేవుడు నన్ను అలాగే కొలిచి నన్ను దూరం పెట్టేస్తాడు. ఆయన నేను క్రీస్తు వలె ప్రేమించి క్రీస్తు వలె క్షమించాలా. నన్ను వలె కాదు, క్రీస్తు వలె ప్రేమించవలసిన దినాలు ఇవి. కానీ ప్రతి సమూహానికి నేను చెప్పే ఒకటే ఛాలెంజింగ్ మాట వాక్యానుసారంగా. నువ్వు సమ్మతించి నడుస్తున్నావా, నాకు వాక్యానుసారంగా వ్యాలిడ్ రీజన్ చూపించు. సమ్మతించి నడవకుండా దూరంగా ఉంటున్నారా, నాకు వాక్యానుసారమైన వ్యాలిడ్ రీజన్ చూపించు. నాకు లేఖనాల ప్రకారంగా కనబడాలా. వాడు దుష్టులను నిరూపించగలుగుతావా, వాడు అవిశ్వాసాన్ని నిరూపించగలుగుతావా, వాడు నిజంగా అన్యమతాల దూరాన్ని నిరూపించగలుగుతావా? ఇలాగ లేఖన కారణం ఉంటే తప్ప ఒక బంధాన్ని దూరం పెట్టినా, ఒక బంధాన్ని దగ్గర తీసుకున్నా, వి నీడ్ స్క్రిప్చరల్ బేస్. వాక్యాధారం లేకుండా నడిచేదేవుడు లోకస్తులు, అన్యులు, అవిశ్వాసులు. దేవుడు ప్రజలు వాక్యం లేకుండా ఏది చేయరు. వాక్యం వారి ఊపిరిగా నిలబడాలా. ఎస్ఆర్నో సమ్మతించడానికే కొన్ని కార్యాలు జరుగుతాయి. నా మాట ఏంటున్నారా? ఇప్పుడు నేను మంచిగా గమనించాను అయ్యా, మంచిగా గమనించాను. నేనేం చేశానంటే, ఇగో అక్ష, ఈ అమ్మాయి, వీరు కూడా నాతో పాటు కలిసి నడవాలని ఆశపడ్డా. ఇప్పుడు ఏం చేస్తాను నేను, మీరు ఎప్పుడన్నా ఎవరి మధ్యలోకి వెళ్ళి సంభాషణ మొదలుపెట్టేప్పుడు కూడా సమ్మతించబడిన ఉద్దేశాల గురించి మాట్లాడతారు. పౌలు గారు వెళ్ళి, హే నేను పరిచయం, నువ్వు పరిచయడిదే. ఏం జరిగింది అక్కడ? ఒక విషయంలో సమ్మతాన్ని ఏర్పాటు చేశాడు. సమ్మతించడానికి ఏమైంది? మా పరిచయం ముడతారా మీరు అని సభగా యుద్ధం జరిగింది అక్కడ. సమ్మతింపులలో అలా కార్యాలు ఉంటాయి. ఎస్ఆర్లో ఇప్పుడు నేనేం చేశానంటే, వీళ్ళిద్దరు ఎట్లా నన్ను నాతో పాటు కూడా ఎట్లా నడిపించాలా, వీళ్ళిద్దరికి సమోసాలు ఇష్టం. ఇప్పుడు నేనంట ఏమని, పలానా హోటల్లో సమోసా సూపర్, మీరు ఎక్కడ తింటారు? ఏం చేస్తారంటే ఒక కామన్ పాయింట్ ఎత్తుకుంటారు. ఇక కామన్ పాయింట్ ఎత్తుకుని ఏం చేస్తారు, మెల్లగా సమ్మతాలు ఏర్పాటు చేస్తారు. సార్ సమ్మతాలు ఏర్పాటు చేసి ఇలాగున వాక్యాధారాలు లేకుండా, వాక్యం యొక్క దేవుడి చిత్తమును కనపరచకుండా, దేవుడి యొక్క ఆజ్ఞ లేకుండా, ఏ సమ్మతం లేకుండా గుంపు ఉంటుందో ఆ గుంపు ఎల్లప్పుడు దయ్యం ప్రకారం నడిచేదే. నేను మళ్ళీ చెప్తున్నా, ఖచ్చితంగా దయ్యమే దాన్ని నడిపించేది, దేవుడు నడిపించాడు. రీసెంట్గా ఒక సందర్భం జరిగింది. అసలు ఈ వర్తమానం దానిలోంచి పుట్టింది. అయినా సరే అదునుగా తీసుకుని దీన్ని కూడా వేసేసా. మంచిగా గ్రూప్లో, వాట్సాప్ గ్రూప్లో చూడండి, ఓ లింక్ పంపిస్తా. అయ్యా సమ్మతిస్తున్నారా? సమ్మతించకపోతే కూడి నడవలేం. మరి ఏంటది? ఇక్కడ ఈ నెల 4వ తారీఖు నాడు ఏం జరిగిందంటే, మంచి వినాల, పోప్ లియో 14th ఇప్పుడు ఉన్నాడు. ఏం చేశాడంటే మెల్లగా ఉన్నటువంటి ఒక అకస్మాత్మైన ఒక పెద్ద ప్రకటన చేశాడు. ఏంద్రా ప్రకటన అంటే, నేను ఇంతకు మునుపు కెమెరామెన్ అయ్యిండు, ఇంతకు మునుపు రోమన్ క్యాథలిక్ వారు యేసు ప్రభుని విమోచకుడు అని నమ్ముతూ, ఆ విమోచన కార్యములో తల్లి అయిన మరియది కూడా పాత్ర ఉందని నమ్మారు. కొన్ని సంవత్సరాల తరబడి ఉన్న బోధ. సడన్గా ఏం జరిగింది? ఇక మొదలుకొని ఈ రోమన్ క్యాథలిక్ సిద్ధాంతాలలో మేరీ మాతకు విమోచన పాత్రను తీసేస్తున్నాము, ఇది ఓన్లీ క్రీస్తుకే చెందునుగాక. ఏం చేశాడు? ఇప్పుడు ఓ పెద్ద ప్రకటన జరిగింది. ఈ పెద్ద ప్రకటన ఏమవుతుంది? సమ్మతాలు ఏర్పాటు చేస్తుంది. ఎవరితో? ప్రొటెస్టెంట్ వారితో. ప్రొటెస్టెంట్ వారితో ఉపవాస దినాల్లో తేడాలు పెట్టుకోండి, అడు ఓకే అంటాడు. ప్రొటెస్టెంట్ వారితో పండగల గురించి పెట్టుకో, ఓకే అంటాడు. ప్రొటెస్టెంట్ వారి దగ్గరికి వెళ్ళి ఒకటే మాట, ఏమని? యేసుప్రభు ఒక్కడే దేవుడు, ఇంకొకటి కాదు అని చెప్పి అంతే. బాయ్ బాయ్, మన ఇద్దరు దోస్తు అంటాడు ఆయన.
ఏం జరిగింది ఇక్కడ? నిజముగానే వన్ వరల్డ్ గవర్నమెంట్ రావాలన్నా కరెన్సీ విషయంలో సమ్మతం జరగాల. నా మాట వింటున్నారా? ఆర్థికపరమైన విషయంలో సమ్మతం ఉంటేనే వన్ వరల్డ్ గవర్నమెంట్ వస్తుంది. అట్లాగే ఎకనామికల్ కౌన్సిల్ అంటే సంఘ శాఖల యొక్క సమాఖ్య అత్యంత బలముగా ముందుకు సాగడానికి కూడా మనం ఇదివరకు చూసాం. ఏమని? ఇప్పుడు అమెరికా నుంచి వచ్చేటువంటి పోప్ ఏం చేస్తాడు? విగ్రహాన్ని కడతాడు అని చెప్పాం మనం. ప్రవక్త గారు చెప్పింది అదేనా? ఇంతకుముందు కట్టిన దానికంటే ఇప్పుడు నేరుగా ప్రతిమను చాలా బలంగా నిర్మించి సమస్తాన్ని కూడా దీనికి ఆరాధించుడి అని చెప్పినట్టుగా చేస్తాడు వాడు. నిజమైనటువంటి ప్రతిమను కట్టే 3 దశల్లో చివరి దశ జరిగేది ఇప్పుడున్న పోపు ద్వారానే జరగాల. ఎస్ఆర్నో? దీన్ని ప్రవక్త అంటాడు, చూడండి, జాగ్రత్తగా గమనించాలి. 65-1206 దాని 113 పేరు చూడండి. 65-113. కానీ ఇప్పుడు నేను భయపడుతున్నాను. దిస్ ఈజ్ ఎ హార్డ్ మార్క్ టు మేక్. ఇది చాలా కఠినమైనటువంటి పని, ఈ యొక్క విషయాన్ని ఏర్పాటు చేయడము. ఏంటది? కానీ గుర్తుంచుకోండి, ఎక్యుమెనికల్ కౌన్సిల్, ఈ సంఘశాఖ సమాఖ్య నిజముగానే ఇదంతా కూడా మోసపరచబడుతూ దగ్గరికి రాబోతా ఉంది. ఈ సంఘశాఖలన్నీ కూడా నిజంగా రోమన్ క్యాథలిక్ తో ఏకీభవించకపోవడానికి ఉన్నటువంటి అత్యంత గొప్పదైన అడ్డంకి ఏదో తెలుసా? తల్లి అయిన మరియ. జాగ్రత్తగా గమనించాలా. నికోలాయితుల సిద్ధాంతాల గురించి కనుక్కోండి. అది సంఘ శాఖలన్నీ కూడా రోమన్ క్యాథలిక్తో ఏకీభవించకపోవడానికి పెద్ద కారణం వారి దగ్గర ఉంది ఒకటే. ఏమని? తల్లి అయినటువంటి మరియకు మొక్కుట, ఆమెను మీడియల్ అంటే మధ్యవర్తిత్వముగా మాట్లాడుట, ఆమె విమోచన ప్రణాళికలు ఆమె పాత్ర ఉందని చెప్పుట, యేసయ్య గొప్ప విమోచన చేస్తే తల్లి ఎంత చేయాలి అనేటువంటి వారి బోధే వారిని దూరం చేసింది. కానీ ఈ రోజున పెంతెకోస్తుకి, బాప్టిస్ట్కి, మెథడిస్ట్కి చిన్న 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 పొరపాట్లు, వ్యత్యాసాలు ఎలా ఉంటాయో ఈరోజు ఏం చేసిందంటే ఆ యొక్క మరియకు విమోచన పాత్రను తీసేసి మనం ఒకటే. ఇప్పుడు ఏం జరుగుతుంది? ఈ సంఘ శాఖను సమాఖ్యగా దగ్గరకు తీసుకురావడానికి, సమ్మతించడానికి, కూడి నడవడానికి ఒక బలమైన వాక్య విరుద్ధమైన కారణాలలో దొరకబట్టకుండా ఉండడానికి చాకచక్యమైన కారణాలు మొదలుపెట్టింది అది. నౌ ద చర్చెస్ బిలీవ్ ద రోమన్ క్యాథలిక్ మోర్ అండ్ మోర్. ఈ రోజు నుంచి రోమన్ క్యాథలిక్ దేన్ని బట్టి తుండీకరిస్తున్నావు? దేన్ని బట్టి? వాళ్ళు బసం బుధవారాలు చేస్తారయ్యా, నువ్వు చేస్తాలే గుడారాల పండుగ, అయితే నువ్వు నేను ఒకటి. మీరు వింటున్నారా? మీకు అర్థమవుతుందా? మీరు వారు ఏ కార్యాలను అయితే చేస్తారో అదే తప్పిదాలు ప్రతి సంఘ శాఖలో కనబడతాయి. మీరు క్రిస్మస్ చేస్తారా? మేము చేస్తాం. దయ్యపారాధన. మీకు నాకు ఉన్నటువంటి అత్యంత గొప్ప పెద్ద అడ్డు ఏదయ్యా అంటే, మీరు సిఎస్ఏ సంఘాన్ని, రోమన్ క్యాథలిక్ సంఘాన్ని చూడండి, డ్రెస్సులు కూడా అట్లే ఉంటాయి. నిజారా? ఈ నుంచి కింద దాకుండి ఏమంటారు? పితా పుత్ర పరిశుద్ధ నామమునామే. మీరు అనరా? ఏకీభవించడం కూడా అలాగే జరిగింది. కానీ ఇక్కడ జరిగినటువంటి ఆ మూవ్, ఆ ఆలోచన, వాడు తీసుకున్న నిర్ణయం వెనకాలన్నటువంటి సంగతులు కనిపించాలా. ఏం జరిగింది? ఇంతకాలము నేను తాగుతున్నానని చెప్పి నన్ను దూరం పెట్టావు, నీ గుంపులో చేర్చుకోలే. నేనేం చేశా? ఇది మొదలుకొని తాగునని చెప్పా. నన్ను ఏం చేసుకుంటావు? కానీ నేను దొంగతనం చేస్తున్నా, నీకు తెలియదు. విడుచునా? నేను వెనకాల 3వ వ్యక్తిని గురించి ప్రభావం తగ్గించేట్టుగా మాట్లాడి హత్య చేస్తా. ఇవన్నీ ఓకే, ఎందుకు నీ దగ్గర కూడా ఉన్నాయి కాబట్టి. నీకు నాకు అడ్డుగా ఉన్నది అసలు సిసలు అనేది తల్లి అయిన మరియ. తల్లి అయిన మరియని ఏం చేశారంటే మెల్లగా మెల్లగా ఆ విమోచన పాత్ర నుంచి పక్కకు తొలగించగానే పెద్ద కల్లోలం రేగింది రోమన్ క్యాథలిక్ ప్రపంచంలో. ఇప్పుడు దీనిని ప్రొటెస్టెంట్ సంఘాలు, చాలా సంఘాలు హర్షించి మెచ్చుకున్నాయి.
గాడ్ ఈజ్ డైరెక్టింగ్ ది రోమన్ క్యాథలిక్ బ్రెత్రెన్స్ ఇన్ అ రైట్ వే అట ఒక్కొక్కడు. వాడు అంటాడు రోమన్ క్యాథలిక్ సంఘ సహోదరులు దేవుడు సరైన మార్గంలో నడిపిస్తున్నాడని ప్రొటెస్టెంట్ సంఘాలు చెప్తున్నాయి. ఈ రోజున ఇట్లా మాట్లాడుతున్నాడు, దాని మీనింగ్ ఏంటి? ఇప్పుడు రోమన్ క్యాథలిక్లో వచ్చి తల్లి అయిన మరియ యొక్క విగ్రహానికి ఇవ్వవలసిన ప్రాధాన్యత తీసేశారు. తీయగానే ఇప్పుడు ఓ వ్యక్తి వచ్చి డాడీ నేను వేరే ఊరికి వెళ్తున్నా, అక్కడ వేరే చర్చిలో రోమన్ క్యాథలిక్ చర్చి ఉంది, వాళ్ళు ఇప్పుడు తల్లి అయిన మరియ కూడా పూజించట్లేదు, పొమ్మంటావా? ఇప్పుడు వెళ్ళొచ్చు బేట, అప్పుడంటే వేరు, ఇప్పుడు వెళ్ళొచ్చు. వాళ్ళు ఇప్పుడు కేవలం విమోచకుడు యేసుప్రభువే అంటున్నారు, మనంతా లేకపోయినా సరే మనం పర్వాలే పోవచ్చు అని ఒక చిన్న సమ్మతం ఏర్పడింది. ఈ సమ్మతము గుర్తుందా మీకు? మేకింగ్ ద బీస్ట్, ఆ మృగమును ప్రతిమను తయారు చేయడంలో ఇప్పుడున్నటువంటి ఈ పోపు ద్వారానే అత్యధికమైనటువంటి ఇది మొదలుగా అత్యధికమైన కార్యాలు జరగాల. ఈ కార్యాలు జరగడంలో వాడు తీసుకున్నటువంటి తీర్పు వెనకాల చాలామందికి ఎందుకంటే చేసేటిది, వాడు సాధారణంగా తల్లిన మరియ యొక్క రూపానికి ప్రతిమకి ఇంకెక్కువ ప్రాధాన్యత ఇవ్వాలిగా, ఉన్నది తీసేస్తున్నాడు ఏంది అంటే ఏందది? ఇది ఎలాంటిదంటే యెహోషాపాతు వచ్చి నీతో సమ్మతించాను కానీ ఇంతకీ నువ్వు చేసే పనికి దేవుడి చిత్తం ఉందా? ఎందుకు టెన్షన్ పడుతున్నావు? నా దగ్గర యెహోవా ప్రవక్త లేరనుకున్నావా? రండిరా అంటే 400 మంది వచ్చారు, ప్రవర్తించండి. ఇప్పుడు కొమ్ములు పట్టుకొచ్చినాడు ఒక్కడు, వేసారు అంతేనా? విపరీతంగా సహకరిస్తున్నట్టుగానే అతడు సమ్మతించినట్లుగానే నా దగ్గర ఉన్నదేమి వేరే ప్రవక్తలు కాదు, యెహోవా ప్రవక్తలే అని అన్ని సమానంగా ఇతడు దేనినైతే అంగీకరిస్తాడో దాన్నే ప్రవేశపెడుతున్నాడు. ఇతడు ప్రవక్తల మాట వింటాడు. ఇజ్రాయేల్ ఎవరు కూడా ప్రవక్తలే నమ్ముతారు, ప్రవక్తల మాట వింటారు, యెహోవా వాక్కు ప్రవక్తకి వస్తే నమ్ముతారు. అప్పుడు ప్రవక్తవుడు లేడా, దీర్ఘదర్శివుడు లేడా అంటే ఇతడు దేనినైతే నమ్ముతాడో దాన్ని ప్రవేశపెడుతూ వచ్చినాడు అక్కడ. ఈరోజు సంఘ శాఖలు కూడా దేనినైతే నమ్ముతాయో, దేని గుండనైతే ఆమోదం జరుగుద్దో, దేని కూడా సమ్మతించి కూడి నడుస్తారో దాన్ని మెల్లగా ప్రవేశపెట్టాడు. వారి యొక్క కోరం గుండా చూస్తే వారందరూ కలిసి సమ్మతించి నడవడానికి ఈ కారణాలు సరిపోతాయి. వింటున్నారా? ఈ కారణాలు చాలు. మెజారిటీ మహా అయితే పెంతెకోస్తు తర్వాత అంటే 1906 అటు ఇటుగా ఉన్న సంఘాలు తప్ప మిగిలిన సంఘాలన్నీ వారితో పాటు ఏకీభవించడానికి ఆల్మోస్ట్ వారి సిద్ధాంతాలు ఏకీభవించే స్థాయికి, సమ్మతించే స్థాయికి వచ్చేసాయి ఈరోజు. ఇప్పుడు నుంచి ఇక బీస్ట్ యొక్క మృగం యొక్క ప్రతిమ నిర్మాణం జరుగుతుంది. అయ్యా మీకు వరల్డ్ కౌన్సిల్ యొక్క చర్చ్ యొక్క వెబ్సైట్ చెప్పిన గుర్తుందా? ఆ చర్చ్లో ఎంతమంది జాయిన్ అవుతున్నారో దాని కింద కౌంట్ స్టాటిస్టిక్స్తో కూడా చూపించానా? ఆ వెబ్సైట్ ఇప్పటికీ యాక్టివ్ ఉంది. ఇంకా చాలా సంఘాలు యాడ్ అయినాయి, చాలా దేశాలు యాడ్ అయినాయి. ఆ ప్రతిమ పెరుగుతుంది. ఆ ప్రతిమ కంటికి కనబడదు. కేవలం ఆత్మ సంబంధమైన వాడు చూసే కోణాల గుండానే తప్ప ప్రకృతి సంబంధి వాడికి ఇది కనబడదే. వాడు ఎంత ప్రయత్నించినా వాడి ప్రతిమ యొక్క స్థితిగతులను, దాని ప్రోగ్రెస్ని ఎన్నటి వాడు కనిపెట్టినాడు. కానీ ఏ న్యూస్ అయినా సరే ఒక చోటు నుంచి వచ్చిందా సమ్మతించాలా. సమ్మతిస్తే ఇప్పుడు కూడి నడవడం మొదలు పెడతారు. ఇప్పుడు వాడు అంటాడు నువ్వు క్రైస్తవుడు, నేను క్రైస్తవునే, నీకు చర్చికి వెళ్తా, నేను చర్చికి వెళ్తా, నువ్వు యేసుప్రభు మాత్రం విమోచకుడు అంటున్నావు, నేను యేసుప్రభు మాత్రం విమోచకుడు అంటున్నా. కానీ మ్యాటర్ ఏంది? ఈడు గుడ్డోడు ఆడు గుడ్డోడు, గుడ్డోడు నడిపించుకొని ఇద్దరు గుంటలో పడుతున్నారు. ఈరోజు నడిపించాల్సింది ఏది? పావురం ఒకటే నడిపించాలి. పావురంను వెంబడి పక్షిరాజు వెళ్ళాలి. ఏది నడిపించాలి? పావురం ఉందా? ఈ పావురం వెంబడిస్తున్నాడు ఏది ఉండాలా? పక్షిరాజు ఉండాలి. అదొక సిద్ధాంత ప్రకారంగా పెట్టబడ్డది. ఈ బొమ్మలు ఊరికి చెక్కలే, ఆ విషయాలను ఊరికి పెట్టలే, దాని వెనకాల వర్తమానం దాచి పెట్టబడ్డది. పావురమును డవ్ లీడింగ్ అని ఈగల్, పావురమే పక్షిరాజు నడిపించగలదు. కానీ ఈ సమ్మతించే కారణాలను సంఘ శాఖ ఎలాగ గుర్తుపట్టలేకపోతుందో సంఘాల్లో అదే జరుగుతుంది, కుటుంబ స్థాయిలో అదే జరుగుతుంది, అన్ని చోట్ల అదే జరుగుతుంది. గుర్తుపట్టలేరు. నువ్వు నేను క్రైస్తవత సమ్మతిస్తానా? నేను ఇప్పటికీ చెప్పాను, ఇప్పుడు చెప్తున్నా, నేను ఏ వ్యక్తిని నమ్మను. నేను ఒక వ్యక్తిని నమ్మునట్లుగా నన్ను చేసేది పరిశుద్ధాత్మ బాప్తిజం వారి ప్రాణంలో ఉంటే తప్ప నమ్మలేను. నన్ను కూడా అట్లా చేసుకో, నాకు ఉందో లేదో నువ్వు అడుగు, దేవుడు నీకు రుజువు దొరికిందా నమ్ము, లేకపోతే నమ్మబాక. నాకేనా చెప్తాను నేను, నీకు నాకు ఒకటే పన్నీరు సార్, అందరం ఒకే కొలత. నేను చెప్పింది వింటున్నానని వినట్లేదని ఏది లేదు, అంతా కూడా కీప్ ఆన్ ద షెల్ఫ్.
అది జరిగినప్పుడు చూడడమే. నీలో పరిశుద్ధాత్మ కార్యం జరిగిందా, ఎంతో కొంత తీసుకోవాలి. ఇదే ఇర్మియా గ్రంథం ద్వారా దేవుడు మనకిచ్చింది. ప్రతి సహోదరుని నమ్మక జాగ్రత్త అంటాడు ఆయన. నేను ఎవరిని నమ్మను. ఓ వ్యక్తి వచ్చి కాసేపు మెచ్చుకున్నాడు, అబ్బా బ్రదర్ బలి చెప్పావు అన్న నమ్మేది లేదు, ఏం చెప్పాడు అన్న నమ్మేది లేదు. దేన్ని పట్టించుకోవద్దు. మనం సమ్మతించడానికి లేఖనానుసారమైనటువంటి ఆ చిత్తపు ప్రణాళిక కావాలి. ఇప్పుడు మీకాయ అనేటువంటి ప్రవక్త యొక్క విషయాలకి, అక్కడ 400 మంది ప్రవక్తల విషయాలకి సమ్మతం కుదరకనే చెంప మీద చల్లని కొట్టాడు. ఎస్ సార్ నో? ఎందుకు కొట్టడం జరిగింది? సమ్మతాలు లేవు. ఈ సమ్మతానికి మనకు కావలసిన ప్రాముఖ్యమైనటువంటి నిరూపణలు ఏంటి అంటే, ఒకటి, ఎదుటివాడు విశ్వాసి అయి ఉండాలి, అది ప్రభువు చిత్తమై ఉండాలి. ఈ గడియ వర్తమానానికి ఏ కొంచెమైనా సరే వాడు వ్యతిరేకంగా మాట్లాడితే నేను వాడితో కలిసి ఏమాత్రం సమ్మతించి నడవలేను. నేను అస్సలు నడవకూడదు. ఈ గడియ వర్తమాన పరిశుద్ధాత్మ బాప్తిస్మం అయి ఉండగా దీనిని అంగీకరించని ఏ ఒక్క మాటకైనా వ్యతిరేకంగా మాట్లాడి నేను ఆ వ్యక్తితో జోడుగా సాంగత్యం చేయలేను. నేను వారు మార్పు చెందే వారికి ఎదురు చూస్తామే తప్ప జోడుగా ఉండడానికి, సాంగత్యం చేయడానికి మీకు ఎంతమాత్రం బోధపడదు. ఇద్దరు వ్యక్తులు సాంగత్యం చేయట్లేదంటే ఎంతో గొప్పదైన వ్యత్యాసాలు కనబడాలి. వ్యత్యాసాలు తెలియకపోవడము, దేవుడి ప్రణాళిక ఉందో తెలుసుకోలేకపోవడము అత్యంత ఘోరమైన పరిస్థితి. ఇక్కడ నా మాట ఇట్టున్నారా? ఇప్పుడు మంచిగా గమనించండి. అనేకమైన చోట్ల ఈ సమ్మతాలు జరిగేది అలాగే అంటాడు ఆయన. పద్ధతిమానుకి బంధువులింటికి వెళ్తున్నారు. ఎందుకు వెళ్తారయ్యా? దేవి విషయంలో సమ్మతిస్తే వెళ్తారు. ఊకి బంధువులింటికి వెళ్తున్నారు అనుకో, దేనిలో సమ్మతిస్తే వెళ్తారు? అరే మా పాలోడు అంతేనా, మా పాలోడని. తర్వాత రేపు పొద్దున్న ఏమైనా అయితే వస్తారన్నా రారన్నా? రేపు పొద్దున ఏమైనా అయితే రారా? మనం పోతే వస్తారు, మనం పోకపోతే వ్యాపారమేగా. వ్యాపార సూత్రం అదే కదయ్యా. నేను డబ్బులు ఇస్తే నువ్వు సరుకు ఇస్తావు, డబ్బులు ఇవ్వకపోతే సరుకు ఇవ్వవు. ఇది వ్యాపారమేగా. ఇదేం బంధుత్వం? పనికి వాళ్ళ బంధుత్వం. సార్, ఈ లోకం మొత్తం అభ్యపరిచి ఆత్మచేత నింపబడ్డది. ఎంతో కొంత నీతి మేలు ఉందంటే దేవుడు ప్రజల్లోనే ఉంది. బయట ఎక్కడ కనిపెట్టే ప్రయత్నం చేసినా నువ్వు ఫెయిల్ అవుతావు. నీ వలన లాభము ఉపయోగం ఉన్నంత మట్టుకి నేను వాడుకుంటారు తప్ప ఆ తర్వాత లేదని తెలిసి అందరు నిన్ను ఇది చెరుకు పిప్పి కదా పడేస్తారు మనల్ని. ఎవరైనా అంతే. ఎంతో కొంత నీతి ప్రత్యుపకారము అయ్యా కొద్ది గొప్ప మఫీబోషేతులాగా ఆ కృతజ్ఞత భావం కలిగే ప్రజలు యేసు ప్రభు నమ్మిన ప్రజల్లో ఉన్నారు తప్ప బయట ఎక్కడ లేరయ్యా. లేరుగా. నా బంధువు పిలిచాడనో, నా కులమో రమ్మన్నాడనో, వాడు పిలిచాడనో ఎవడేం పిలిచేదిలే. రేపు పొద్దున మన సమస్య వస్తారనుకుంటున్నారా? ఒక్కసారి ఫోన్ చేసి మా ఆయనకు దెబ్బ తాకింది, ఆపరేషన్ చేసినప్పుడు ఒక 2.5 లక్షలు పంపిమని అడుగురు ఒకసారి ఈరోజు. మీకు అర్థం కాలే? గంత ఎందుకంటే నా రాళ్ళు కూడా రిపేర్ చేయాలంటే 2.5 కావాలంటారు. తర్వాత మరి ఎంత తెలియదు అంటారు. అక్క, బాబాయ్, అత్త, పిన్ని, మామ అని నన్ను అడిగి 2.5 అడుగుర్రే. హలో 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 సిగ్నల్, హలో హలో హలో. ఏం సాంగత్యమయ్యా, ఏం జోడి, ఏమది? అసలు అవిశ్వాసుల్లో గురించి పక్కన పెట్టు. దేవుడు తన ప్రవక్త ద్వారా మాట్లాడుతూ అటు ఇజ్రాయిల్ అంత మాత్రాన, క్రైస్తవుడు మాత్రాన ఇక్కడుండే సాంగత్యాల జోడుల్లోనే మీరు జాగ్రత్త పడాలంటే ఇంకా అవిశ్వాసులతో కులొస్తుండని వాడని వీడే జోకులు చేసుకుంటూ సాంగత్యాలు చేస్తారు. ఏం భక్తి మీది? మా అదో భక్తేనా? అది జీవితమేనా? క్రైస్తవులలోనే జాగ్రత్తగా ఉండండి. మీరు కూడి నడవడానికి ఖచ్చితమైన కొన్ని ఉంటాయి. ఇది ఒక 3-4 రకాల గుంపులు మాట్లాడుతున్నప్పుడు ఓ గుంపు నడుస్తుంటే అది పరిశుద్ధాత్మ అనుభవం ఏకత్వాన్ని పొందిన గుంపు దిగిపోతూ ఉంటుంది. అవిశ్వాసం అందరూ జోడులుగా కట్టి వారో దిగిపోతూ ఉంటారు. వేషాదారులు అందరూ దగ్గర కూర్చుంటారు. ఈ అంత గుంపులకు, ఈ సమూహాలకు, సమీకరణాలకు కొన్ని ప్రత్యేకమైన కారణాలు ఉంటాయి. నేను అడిగేది ఏంటంటే, మీ వ్యక్తిగత స్థాయిలోనైనా సరే మీరు ఒక వ్యక్తితో దగ్గరగా ఉండడానికి లేఖన కారణం ఉన్నదా? ఒక వ్యక్తిని దూరం పెట్టడానికి కూడా లేఖన కారణం ఉన్నదా?
ఈ రెండింటి పట్ల స్పష్టత లేకుండా తిరుగుతున్న నీ జీవితము దారందైన గాలిపటము. కాసేపు ఈ గుంపులో ఉంటావు, తర్వాత ఈ గుంపులోకి వెళ్ళి ఆ గుంపుని ఓయ్ అంటావు, మళ్ళీ ఈ గుంపులోకి వచ్చి ఈ ఇద్దరు గుంపులు ఓయ్ అంటావు. ఇంతే ఇక ఈ గుంపులు మార్చే పార్టీలు మార్చే క్యాండిడేట్ ఇదంతా. ఏముండదు. ఎందుకంటే వారి నిలకడ, వారి స్థానము, వారి యొక్క పునాది వాక్యమై ఉంటేగా. అది లేకపోవటం వలననే ఈ స్థానభ్రంశాలు ఈ రోజున. ఈరోజు ఇద్దరితో మాట్లాడాలా, తర్వాత ఇద్దరితో మాట్లాడాలా, తర్వాత ఇద్దరితో మాట్లాడాలా. ఎందుకు అందరు మారుతూ వస్తున్నారు? ఎందుకంటే మన ఎన్నికలో, మన సమూహంలో చివరికి ఒకటే మాత్రం గుర్తుపెట్టుకోండి, ఏ గూటి పక్షి ఆ గుడికి చేరుద్ది లాస్ట్కి. ఇది ఫిక్స్. ఇది ఏ గూటి పక్షి ఆ గూటికి చేరక తప్పదు. ఇది లాస్ట్కి ఫైనల్. ఇదిగా ఎసారు ఎచ్చకేలకు ఎన్ని కోకిళ్ళ మధ్యలో కాకిల మధ్యలో కోకున్నా కాకే కోకిలి ఎప్పటికైనా దానికి దీనికి వెళ్ళి తిరగాల్సిందే సార్. అట్లా ఇది కూడా అంతే. కానీ సమ్మతించడం అనేటువంటిది జాగ్రత్త. సమ్మతించడం అనేటువంటిది వాక్య విషయంలో దేవుడు నన్ను కోరుకుంటున్నాడు. సాతానుగాడు మనల్ని వాడి వైపు తిప్పడానికి సమ్మతించడం అనేది ఆయుధంగా వాడుతున్నాడు. వాడు నేను సమ్మతిస్తున్నా, నేను అంగీకరిస్తున్నా అని చెప్తూ దాన్ని ఒక ఆయుధంగా నీ ముందు కనపరిచి నిన్ను మెల్లగా వశపరుచుకునే ప్రయత్నం తప్ప అక్కడ ఏమీ లేదు. ఏ సమూహానికైనా సరే ప్రభు ప్రణాళిక చిత్తం ఉండి తీరాల. సార్ ఇది లేకుండా నువ్వు ఎన్ని ప్రయత్నాలన్నా చెయ్యి. ఈ చిన్న 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 సమూహాలు ఉండక మనం ప్రతి సంఘంలో ఉంటాయి, కానీ దీనికి నియమాలు పెడదాం. ఒక చిన్న గుంపు, ఒక సమూహం ఉంటే దానిలో మాట్లాడుకోవాల్సిన సంగతులు ఏంటిది, దాంట్లో దుర్బీజంగా ఎట్లా గుర్తుపట్టాలా, వాడు ఎలాంటి సంగతులు మాట్లాడతాను ప్రవక్త చెప్పడా చూపించాలా. ఒక నలుగురు కూర్చున్నప్పుడు ఆ నలుగురిలో ఒక వ్యక్తి ఎత్తేటువంటి టాపిక్ని బట్టి, దాన్ని అతడు విశ్లేషించే విధానాన్ని బట్టి, అతడు దేన్ని ఘనంగా చూపుతున్నాడో దాని సంగతిని బట్టి ఆ ఆత్మను బట్టొచ్చు అంటాడు ఆయన. చాలా సులువు, చాలా సులువు. ఇప్పుడు ఒక గుంపులో మంచిగా గమనించాడు. ఇప్పుడు ఉదాహరణకి వీళ్ళిద్దరో గుంపు. వీడు ఇమ్మాన్యుయల్ గాడు రెగ్యులర్గా పాస్టర్కి బాగా దగ్గరుండే వ్యక్తి. సడన్గా వాడు ఈ గుంపులో జరగానే పాస్టర్తో సంభాషణ కట్ అయింది. వింటున్నారా? అప్పుడు మీకు అర్థం కావాలి ఏమని, ఈ గుంపులో ఏదో పొరపాటు, ఈ గుంపులో ఏదో పరిశుద్ధాత్మ నడిపింపు లేదు, ఈ గుంపులో ఏదో ప్రతిదీ కూడా ఆత్మ సంబంధమైనటువంటి భర్త కాపరికి చెప్పాలనేటువంటి విషయంలో ఇది ఏకీభవించిన గుంపు. ఇది వర్తమాన పునాదులపైన కట్టబడిన గుంపు అని. నా మాట వింటున్నారా? ఒక గుంపు, నేను మళ్ళీ చెప్తున్నా, ఇది ఈజీ అంటే అత్యంత ఈజీ గుర్తుపట్టారు. మనకున్న వడపోత సాధన వాక్యము వర్తమానమే. దీన్ని ఇట్లా కళ్ళెదురుగా పెట్టి చూపితే దాన్ని ఎగిరిపోతుంది అంతే. అదిగా ఈ రోజున మోసపోయేది వధువే కాదు అసలు. నువ్వు వధువును మోసం చేస్తావా? మోసపోతున్నావు అంటే వధువు కాదు. ఇదివరకున్న వధువులు పడిపోయినేమో, ఈ వధువు పడిపోదు. ఈ వధువు వర్తమాన పునాదులు పట్టుకుంది, వాక్యమైన పునాదులు పట్టుకుంది, వీటి గుండా చూస్తుంది. ఈజీగా ఎవడు ఏమై ఉన్నాడు, ఏ ఆత్మ ఏమైనదో, ఏ సహోదరులు ఏ ఆత్మ నడుస్తుందో ఈజీ గుర్తుపట్టచ్చు. అత్యంత సులువుగా సింపుల్గా పట్టేయచ్చు. అయితే ఇక్కడ అత్యంత దగ్గరగా ఉండే వ్యక్తి ఇలా ఎరగానే మారిపోయాడు. ఏమైంది? ఇక కాపరితో సంబంధం లేదు. ఇక ఎప్పుడు కూడా ఒక గొర్రెను కాపరి నుంచి దూరం జరుగుతుందంటే అది గొర్రె అవుతుందా, తోడేలు అవుతుందా? తోడేలే మెల్లగా వేటాడుట సాధ్యం చేయడం కొరకు మెల్లగా కాపరి నుంచి దూరం జరుపుద్ది. మెల్లగా ఊక అన్ని కాపరికి చెప్తారేంది, అలా సమస్యలు ఎక్కువ ఉంటాయి. మెల్ల 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 మెల్లగా కాపరి నుంచి దూరం చెప్తుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, గొర్రె పైన లెక్కప్ప చెప్పదు, కాపరప్ప చెప్పాలా. కాపరే గాయాన్ని కట్టాలా, కాపరే పచ్చిక బయలుదేరికి గొర్రెని తీసుకెళ్ళాలా. ఇంత చిన్న కాన్సెప్ట్ను మర్చిపోయినట్లుగా ఓ చిన్న సమూహం మనల్ని చేస్తుందంటే ఆ సమూహంలోనే పొరపాటు ఉందన్నట్టు. నా మాట వింటున్నారా? పొరపాటు ఉందన్నట్టు. సంఘంలో నిష్పక్షపాతంగా అందరూ ఎదగాలని కోరుకునేది ఒక్కడే కాపరి. నిజంగా చెప్తున్నా. ఇప్పుడు నువ్వు ఆత్మీయంగా ఎదిగావనుకో, సరే ఆర్థికంగా బాగా ఎదిగావనుకో, అంతకంటే ఖుషి దేవుడు ఆబ్వియస్లీ కాపరే, అన్ని రీతుల్లో కాపరే. ఇప్పుడు నీకు ఎక్కువైతే నాకు దశమం పెరిగేది అంతే, అంతేనా కదా? ఆబ్వియస్లీ అంతే కదా. ఎవడు ఖుషి అవుతాడు? ఆర్థికంగా ఖుషి అయ్యేది వాడే, తర్వాత ఆత్మీయంగా ఆచరణలో పెట్టడానికి జాగ్రత్త పడేది వాడే. ఇంత రాకరాక డబ్బులు వచ్చి అవుతాడంటే మా బ్రదరు మెల్లగా పరిశీలన చేస్తాడు, తప్పు నిర్ణయాలు తీసుకోకుండా చూస్తాడు, తప్పుడు యొక్క సాహసాలు లేకుండా చూస్తాడు, ఏదో తన పని తను చేసుకుంటూ వస్తాడు.
కానీ చూసాడు ఏం కనబడుతుంది, చూసావా డబ్బులు రాగానే కాపరికి జలస ఎక్కువైపోయిందా, నీ మొహం ఎక్కువైంది. ధనం ఎప్పుడు కూడా సమస్త కీడులకు మూలమై ఉన్నది కనుక దాని గుండా పడిపోకుండా ఉండడానికి కాపరి తీసుకునే నిర్ణయాలు నీకు అర్థం కావు. మన యొక్క పరిశుద్ధాత్మ తలంతుల వ్యత్యాసం అట్టగా ఏడుస్తుంది సార్లో. కానీ నేను మళ్ళీ చెప్తున్నా, అమ్మా ప్రతి ఒక్కరు అయ్యా మీరందరూ మిమ్మల్ని మీరు కొలుచుకోండి. మీరు ఎవరితో అయితే బాగా దగ్గరగా ఉన్నారో మిమ్మల్ని ఏకం చేసినటువంటి కారణం ఏది? అక్కడ ఏ కారణం మాట్లాడుకుంటాడో అంటే ఈ కారణం మిగతా వాళ్ళలో లేదా అని ప్రశ్నించాలి. ఈయన నేను కలిసి తిరుగుతున్నాం, ఈయనకు నాకు ఏ కారణం అయితే సమ్మతించిందో అంటే ఇదే కారణం ఆయనలో లేదా, అది ఆయనలో లేదా అని ప్రశ్నించగానే ఈ మొదట మీరు కొలుచుకున్నది సరైన కొలమానమ కథ బయటపడిపోద్ది. ఎస్ఆర్నో అయ్యి ఇంతకీ నువ్వు చెప్పింది వర్తమానంలో మాకు ఒకటిపైన ఒక నమ్మకం లేకుండా అయిపోయినామనేరు. అట్ట కాదు, ఇది లేఖనముల పైన వర్తమానము పైన మనం కట్టుకోవడానికి కావాల్సిన నియమాలే కానీ మనం కూలిపోవడానికి కాదు. కానీ నేను మళ్ళీ చెప్తున్నా, తిరుగుబాటులో కొంతమంది ఏకమవుతారు, కోరాహు దాతాన్ అభిరాముల్లాగా. నా మాట వింటున్నారా? కోరాహు దాతాన్ అభిరాముల్లాగా కొంతమంది తిరుగుబాటులో ఏకమవుతారు, కొంతమంది ప్రత్యక్షతలో ఏకమవుతారు బోధల్లో, మరి కొంతమంది అనేకమైన వేరే బయట ఉండే విషయాన్ని బట్టి ఏకమవుతారు. ఏకమవ్వడానికి చాలా కారణాలు ఉంటాయి. ఎస్ఆర్నో కరెక్టేనా? ఇప్పుడు సంఘంలో మంచిగా గమనించు, సంఘంలో ఎవరో ఒకరు నిండుగా మేకప్ వేసుకున్న సహోదరు ఉంది, ఇంకో సహోదరుడు అదే సేమ్ యజబెల్ స్పీడ్తో వచ్చింది, ఎక్కడ కూర్చుంటుంది? పక్కనే. మీరు బైబిల్ వాక్యం వర్తమానం తెలిస్తే తినేటప్పుడు ఎవరెవరు కూర్చుంటున్నారు, తిరిగేటప్పుడు ఏ ఇద్దరు తిరుగుతున్నారు వింటున్నారా? చర్చిలో కూర్చున్నప్పుడు కానీ, మాట్లాడేటప్పుడు కానీ, సంభాషణలో కానీ, పంచుకునేప్పుడు కానీ ఏ ఇద్దరి మధ్యలో ఉన్నారో ఆ ఇద్దరి మధ్యలో ఉండేటువంటి ఆ బంధాన్ని ఒకసారి లేఖనాలతో పరిశీలించి చూడండి. విత్ వర్సెస్, ఏ వ్యక్తి చెప్పే మాటలు కాదు, వాక్యాలతో చూడండి, వర్తమానాలతో చూడండి. అప్పుడు మీకు అర్థమవుతుంది నేను ఏకీభవించిన కారణం ఏంది. నాకు ఆయనకి ఇద్దరికి కాపరి మీద కోపం కాబట్టి ఇద్దరం ఏకీభవించడమా, లేదా నేను ఆయన ఇద్దరం ఒకే విశ్వాస వర్గం కాబట్టి నిజంగా దేవుడి చిత్తం అలాగ మాకు కనపరచబడింది కాబట్టి అలాగూ చేసిమా, ఏది ఆధారం కావాలి మనకు. మరి అలాగూ చేయబడితే మరి మిగతా వారిలో నాకు అలాగూ కనబడలేదా? నేను మిగతా వారందరూ నేను పాపులుగా ఎంచుతున్నానా? మిగతా వారందరూ అనర్హులుగా చూస్తున్నానా? మిగతా వారందరూ యోగ్యులు కాదంటున్నానా? ఇది చూడగలగాల. నా మాట వింటున్నారా? ప్రవక్త అదే అంటాడు, చూడండి జాగ్రత్తగా ఉంచండి. యెహోషాపాతు గురించి మాట్లాడుతూ ప్రవక్తగా చెప్తారు 54-0304. ఇరవై 23వ పేరు చూడండి, 23. ఇప్పుడు ఈ లేఖనం చదవబడుతున్న కాలంలో మీరు చూస్తే ఆహాబు అనే రాజు ఇజ్రాయేల్ పైన చాలా కాలం వరకు రాజుగా ఉన్నాడు. ఆయన అతడు చనిపోగానే తన కుమారుడు అతని స్థానాన్ని తీసుకున్నాడు. ఆడ యూదుల పైన రాజుగా యెహోషాపాతు ఉన్నాడు. దేవుడికి భయపడేటువంటి దేవుడికి భయపడేటువంటి మంచి నీతివంతమైనటువంటి రాజు ఎవరు? యెహోషాపాతు. ఈ నీతిలో ఏకీభవించి సమ్మతించాలని కొలుచుకోలే. ఇంతకీ నాకు దేవుడు భయం వీడుకుందా? ఇక్కడ చూసుకుంటే బాగుండు, అక్కడే బతికి బయట కట్టేవాడు. సార్ నేను నా కుటుంబాన్ని బాగా కట్టుకున్నా, వీడు కట్టుకున్నాడా? కట్టుకోలే. ఇక్కడన్నా చూస్తే బాగుండు. దేని చూశాడు? నువ్వు ఇజ్రాయేలే, నేను ఇజ్రాయేలే. రామోత్ గిలాత్ మన పితరులు చెప్పారు అంతే. ఇందుకు దేవుడి చిత్తం ఏంది? దేవుడి చిత్తంలో ఏకీభవనం లేదు, సమ్మతించడం లేదు, కానీ కూడినోడ మొదలుపెట్టారు అక్కడ. తర్వాత చూడ అక్కడ ఉన్నటువంటి ఆ వేరే పరదేశాలు యూదాకు విరుద్ధంగా వచ్చినప్పుడు, ఇజ్రాయేలులకు విరుద్ధంగా వచ్చినప్పుడు అక్కడ ఇజ్రాయేల్ రాజు యూదా రాజు యుద్ధకు వెళ్ళి అడుగుతాడు, అలయన్స్ అంటే మనం కలిసి ముందుకు పోరాడదాం, వస్తావా, సమ్మతిస్తున్నావా అని అడిగినాడు. వారికి విరోధంగా ఫైట్ చేయడానికి, యుద్ధం చేయడానికి ఈ యొక్క సమ్మతమును గురించి అడుగుతా ఉన్నాడు. వారందరికి విరోధంగా యుద్ధం చేయడానికి. మరియు అది ఎంత భయంకరమైన తప్పిదమో తెలుసా?
ఆ సమయంలో యెహోషాపాతు నీతిమంతుడిగా ఉన్నాడు. ఎవడు అన్బిలీవరు? యెహోషాపాతు ఇశ్రాయేలుడేగా. యెహోషాపాతు దేవుడు యెహోవాయేగా. యెహోషాపాతు దగ్గర ఉన్నది యెహోవా ప్రవక్తలేగా. అయినా సరే అతను అన్బిలీవర్ అంటున్నాడు. ఎందుకు? బిలీవర్ అన్నవాడు దేవుడి చిత్తాన్ని చూసుకొని ముందుకు పోతాడు. ఎస్ఆర్నో? అంతేనా కదా? బిలీవర్ అన్నవాడు దేవుడి చిత్తాన్ని చూసుకొని ముందుకు పోతాడు. దేవుడి చిత్తాన్ని కానీ ఇప్పుడు ఉదాహరణకి ఇగో ఈ అమ్మాయి ఆ అమ్మాయి పైకి యుద్ధానికి వెళ్తా ఉంది. మంచి వినండి. నన్ను అడిగింది, డ్రాప్ చేసి బ్రదర్ అన్నది. నేను అన్నాను, అమ్మ తల్లి, ఇంతకీ ఇది దేవుడి చిత్తం అని కనుగొంటివా? ఈమె కనుగొనేది దేవుడి చిత్తం అని చెప్పిందా? నేను డ్రాప్ చేస్తా, లేదా నేను చెయ్యా. మీకు అర్థమైందా? అయ్యా, మీకు ప్రధానమైన సెంటర్ కోర్ పాయింట్ తీసుకొస్తున్నా. మీరు సాంగత్యం చేయవలసింది, మీరు జోడుగా ఉండవలసింది, మీరు స్నేహితులు ఉండాల్సింది ఇలాంటి వాళ్ళతోనే. వారు చేయు ప్రతి పనికి ఇది నాకు దేవుడు కనపరిచినది, ఇది నాకు దేవుడు చూపించినది అని దైవ చిత్తమును గురించి స్పష్టత ఎక్కడైతే ఉంటుందో అక్కడే జోడి సాంగత్యము స్నేహం ఉండి తీరాలి. లేదనుకో మిగిలిన చోట ఎంతగా చేసినా దేవుడు వారిని అన్బిలీవర్స్ అవిశ్వాసులుగా ఎంచుతున్నాడు. ఆయన దేవుడి దృష్టిలో అవిశ్వాసులు ఎవడయ్యా అంటే ఇజ్రాయేలు అనేది మాత్రం అవిశ్వాసం చెప్తలే. దేవుడి మీద ఆధారపడక దేవుడి చిత్తం ఏమైనదో కనుగొనకుండా దేవుని దగ్గర విచారణ చేయకుండా తన ఇష్టానుసారం యుద్ధం చేయాలనుకుంటే యుద్ధం చేస్తున్నాడు, ఆపాలనుకుంటే ఆపేస్తున్నాడు. అలాంటి వ్యక్తికి ఈ వ్యక్తి తోడుగా ఉన్నాడు. ఎవడు? యెహోషాపాతు. దేవుడు అంటాడు, ఈ బిలీవర్కి ఆ అన్బిలీవర్కి ఏం సంబంధము? అట్టెట్ట సమ్మతిస్తారు మీరు? తర్వాత చూడండి. అతడు వెళ్ళి ఏం చేశాడు? అవిశ్వాసుల గుంపులో ఏకమైనాడు. అయ్యా మంచిగా వినండి. ఆహాబును అవిశ్వాసి అని పిలుస్తున్నప్పుడు మీకు అర్థం కావాలి. ఆహాబ్ ఎవరు? ఒక అన్య మతస్థురాల్ని పెళ్లి చేసుకున్నాడు. ఎస్ సార్ యజబేలు స్పిరిట్ కలిగిందాన్ని పెళ్లి చేసుకొని యెహోవా భయం లేకుండా దేవుడి దగ్గర చిత్తము ప్రణాళిక కనిపెట్టకుండా తన ఇష్టం చొప్పున తన జీవితం నడుపుతున్న వ్యక్తిని అవిశ్వాసి అంటున్నారు. ఈ రోజున మీరు కూడా స్నేహాలు చేసేటప్పుడు సంఘంలో బుడ్డ సమూహాలు ఏర్పాటు చేస్తూ ఉంటే ఇంతకీ విశ్వాసి దేవుడి పైన ఆధారపడ్డా? దేవుడి మీద ఆధారపడకుండా సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారా? దేవుని దగ్గర విచారణ చేసే కనిపెట్టి పోతున్నారా? లేకుండా ఎడాపడా స్నేహాలు చేస్తే ఎప్పుడు ఇప్పటిదాకా ఎలాగో చెంపలు వాస్తే మళ్ళీ వస్తాయి. మనం ఎట్ట ఎదురు దెబ్బలు తింటాం, మళ్ళీ ఎదురు దెబ్బలు తింటాం. మనం నాకంటే విశ్వాసంలో ఈ సోదరుడు గట్టివాడైతే నేను విశ్వాసంలో వృద్ధి చెందుడికి అతనితో పాటు సహవాసం చేస్తా. దేని విషయంలో సమ్మతిస్తున్నా? విశ్వాస విషయంలో సమ్మతిస్తా ఉన్నా. ఎస్ సార్లో ఏ సమూహానికైనా ఏ సమ్మతానికైనా లేఖన ఆధారాలు ఉండాలి. లేకపోయినా దానికి కూడా లేఖన ఆధారాలు ఉండి తీరాలి. నువ్వు ఒక సోదరుడికి దగ్గర ఎందుకున్నావో దూరంగా ఎందుకున్నావో నాకు లేఖన ప్రకారం నువ్వు చూపించగలిగినప్పుడే నువ్వు నిష్పక్షపాతంగా లేఖన ప్రకారం జీవితం జీవిస్తున్నట్టు. ఎస్ సార్ అంతే. అమ్మో నన్ను దిచ్చుడు కాబట్టి నన్ను దూరంగా ఉంటాయి, నన్ను ఏమంటాడు ఇంతో పాటు ఉంటా, ఇది లేఖనమా? మీకు అర్థమైందా? ఈ దగ్గర అనుకో పొద్దుట మన మొహం మీద మాట్లాడతారు, అన్ని మొహం మీద టపా 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 అని చెప్తాడు, తప్పులని ఎత్తుతాడు అని చెప్పి దూరం పెట్టినా ఇంకొక నేను ఏం చెప్పినా అవునా అన్నా బా గ్రేటే అని మెచ్చుకుంటాడు. ఇది లేఖనాను సార్మా? ఒక వ్యక్తికి మీరు దగ్గర ఉంచడానికి దూరం ఉంచడానికి నాకు మీరు ఆ వ్యక్తిలో లేఖనానుసారంగా మీరు కొలిచే మీ వివేచన ఆత్మ కనబడాలా. ఏదో వివేచన వాళ్ళు ఏమైనా మరొకరైనా పాపాలు చేశారా? అయ్యా ఒక వ్యక్తిని దూరంగా ఎప్పుడు పెట్టాలి మనం? ఎప్పుడయ్యా? పొరపాట్లు చేస్తేనా? పొరపాట్లు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డవాడు కూడా చేస్తాడు కదయ్యా. ఎస్ సార్నో? పాపాలు చేశాడేనా? ఆ పాపాల్లో అతడు కనుక పాప నియమాన్ని పాటించే వాడైతే వంతో పాటు ఉంటే ఇప్పుడు నేను ఉంటాయి చూడండి, నేను ఇంతో పాటు తిరుగుతున్నా, ఆయనతో పాటు తిరుగుతున్నా, ఇంతో పాటు తిరుగుతున్నా. వీళ్ళు పాపాలు చేయరని కాదు, చేస్తారు. చేసిన తర్వాత పాప నియమాన్ని బట్టి వారు వ్యక్తిగతంగా తమ చేసిన తప్పిదాన్ని వ్యక్తిగతంగా ఒప్పుకొని పాప నియమం ప్రకారంగా అన్ని జరిగించారా? ఈయన జరిగించాడా? ఆయనతో పాటు ఉంటా. ఆయన జరిగించలేదా? ఆయనతో పాటు నేను ఉండను. ఇంకా ఆయనతో జోడు, ఆయనతో సాంగత్యం నాకు ఎలాంటి ఉపయోగాన్ని కలిగింపజేయదు. అది నన్ను బలహీనం చేస్తుంది ఎప్పటికైనా. నా మాట వింటున్నారా? సహోదరుల మధ్యలో శ్రమలు రాకుండా ఉండవు, భేదాభిప్రాయాలు రాకుండా ఉండవు. ఎస్ సార్? సంఘం అన్నాక భేదాభిప్రాయాలు వస్తాయి, సంఘం అన్నాక సనుగులు గునుగులు కూడా వస్తాయి. ఎస్ సార్? వీటిని భరించాల్సిన బాధ్యత కాపరిగాను, సహోదరుల మధ్యలో శ్రమ అనుభవించిన బాధ్యత విశ్వాసంలో మనందరికీ ఉన్నది. కానీ ఆ సనుగులు ఎవరి ద్వారా వస్తాయో వాడు మాత్రం సంహారూతగా అప్పచెప్పబడతాడు. అభ్యంతరాలు రాకమానవు, కానీ అభ్యంతరాలు ఎవరి వల్ల వచ్చిన వాడి మెడకి తిరిగటరాయి కట్టబడి వాడు చచ్చిపోవడం మేలు అని చెప్తాడు దేవుడు. ఇవి రాక తప్పవు.
కాపరన్నాక సనుగులు మోసుట అతడి పని, కానీ ఆ సనుగులు నీకుండా వస్తే నీకు సంహారదూత వస్తాడు, నాకు కాదు. ఎస్ఆర్లో. కానీ ఇక్కడ నేను సహించితినా నువ్వు ఎక్కువ చేస్తావు, ఇంకా సంహారదూతకు అప్పచెప్పబడతావు. నేను ఖండించితినా మారే అవకాశాలు ఉంటాయి. ఈ దిద్దుబాటు పుస్తకంలో ఉన్న సంగతులు అలాంటివి. అనగా అంటాడు, విశ్వాసికి ఏం పొత్తు, అసలు నీకు ఎవడు విశ్వాసం ఎవడు అవిశ్వాసం నువ్వు కొలవడానికి నీకు లేఖనాధారమైనటువంటి జ్ఞానం లేకపోతే ఎట్లా ఇప్పటి వరకు ఎట్లా కొలవాలా? ఒక వ్యక్తి ఇజ్రాయిలుడే, ఒక వ్యక్తి ఇజ్రాయిల్ యెహోవా ప్రవక్తలే కలిగి ఉన్నాడు. అతడు నిజముగా తనదైన దాన్ని తానే తెచ్చుకుంటున్నాడు. పక్కటి దేశంలో ఉన్న ప్రాంతం తెచ్చుకోవట్లే, ఇజ్రాయిల్కి ఇవ్వబడిన ఆ భూభాగాన్ని తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అయినా వాడు అవిశ్వాసం అంటున్నాడు ప్రవక్త గారు. ఎందుకు? వాడు యెహోవా మీద ఆధారపడకపోవటం వలన, వాడు నిజంగా యెజబేలు పెళ్లి చేసుకోవడం వల్ల, వాడు యెహోవా మీద యెహోవా చిత్తాన్ని కనిపెట్టుకుని ముందుకు పోని వ్యక్తి వాడు. ఈయన ప్రతిదానికి యెహోవా చిత్తాన్ని కనిపెట్టుకుపోతాడా? ఆయన పోతాడా? నేను వీరితో పాటు నిలబడతా. యెహోవా చిత్తమే మాకు తెలీదు, మాకు నచ్చితే ఉంటాం, లేకపోతే పీకుతాం అన్నారు అనుకోండి, అమ్మో ఆ గుంపుతో జాగ్రత్త, నేను కొంచెం దూరంగానే ఉంటాను. ఎస్ఆర్లో చాలా మంది కనిపిస్తుంది. ఏమో తెలుసా, పాస్టర్ ఒకప్పుడు నాతో ఉన్నట్టుగా లేడే అని అందరికీ అనిపిస్తుంది. కామన్ ఇది. దీని వెనకాల ఉన్న కారణం ఒకటి, ఏది? నువ్వు లేఖనాలకి ఎంత దగ్గరగా జీవిస్తావో కాపర్ నీకు ఎంత దగ్గర కనబడతాడు. కానీ స్వనీతికి సొంత భక్తికి ఎంత దగ్గర అవుతావో అంత జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. అక్కడ ఇంతే వ్యత్యాసం. అక్కడ చాలా సింపుల్, చాలా సహజం. దాని మర్మయుక్తం ఏమీ లేదు. కానీ ఇట్లా కనబడదు ప్రజలకి. ఈ లేఖనాలపైన అవగాహన లేదు. దేవుడు ప్రవక్త అంటాడు, ద మిస్టరీ ఆఫ్ విల్ ఆఫ్ గాడ్, దేవుడి చిత్తమును గురించి మర్మం చెప్తూ ఆ మర్మమును కనుగొనినటువంటి వ్యక్తుల దగ్గరనే మనం ఉండాలంటాడు ఆయన. ఆ మర్మం తెలుసా? తెలియదు. ఇందుకు దేవుడి చిత్త ప్రకారంగా సంఘంలో నీ పాత్ర ఏంటి నీకు తెలియదు. దేవుడి చిత్త ప్రకారంగా నీ జీవనోపాధి ఏంటి నీకు తెలియదు. దేవుడి చిత్త ప్రకారం నీ విద్య ఏంటి, నీ తదుపరి జీవనోపాధి యొక్క కార్యక్రమాలు ఏంటి నీకు తెలియదు. తమకు నచ్చినట్టుగా తోచినట్టుగా ముందుకు సాగే వ్యక్తులతో జాగ్రత్త. వారు యెహోవా పైన విచారణ చేసి ఆయన పైన ఆధారపడిన వ్యక్తులు కాదు. వారు ఎప్పటికైనా ప్రమాదమే. కానీ యెహోవా దగ్గర విచారణ చేయడము చేయకపోవడం, దీన్ని బట్టే యెహోషాపాతును ఇప్పుడు విచారణ చేద్దామని ఫస్ట్ చెప్పింది ఎవరు? యెహోషాపాతే. అహాబుకు ఆలోచన లేదు అసలు. ఇంతకీ మనం కలిసి యుద్ధం చేస్తున్నాం కదా, ఈ విచారణ చేద్దామా అని విశ్వాసికి వచ్చిన ఆలోచన అవిశ్వాసికి రాదు. ఇక వీని బట్టి వీడు కొద్దిపాటి నాటకాలు ఆడినా కూడా లాస్ట్కి ఏమైంది? వాడిని దేవుని ప్రవక్త అంటాడు, వీడు అవిశ్వాసి. ఎందుకంటే యెహోవా చిత్తంతో వాడికి సంబంధం లే, వాడు నిర్ణయించుకుంది, వాడు చేసేస్తాడు. వాడు ఆ విశ్వాసులతో జోడు కాదు. అన్నమాట వింటున్నారా? సంఘమైన సార్వత్రికమైన ఎక్కడైనా సరే ఇదే నియమాలు పనిచేస్తాయి. సమ్మతించుట అనేటువంటిది దుష్టుడు మనం పడిపోవడానికి వేసే ఒక ఎర. వాక్యములో సమ్మతించుట అనేటువంటిది దేవుడు నీలో నాలో నిజంగానే చూడాలనుకుంటున్నటువంటి ఒక స్థితి. మనం అందరము కూడా దేవుని గురించే జ్ఞాన విషయంలో సమ్మతించాలి, ఈ వర్తమాన విషయంలో సమ్మతించి తీరాల్సిందే. ఎసారో? కానీ సమ్మతిస్తూ వస్తున్నారు కదా అని చెప్పేసి పరిశీలన ఆత్మను పోగొట్టుకుని వివేచాత్మను పోగొట్టుకునేరు. ఆ పోపు కదా సంఘశాఖలు అందరినీ నేను మరీ తీసేసా, ఇప్పుడు రండి 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 సమ్మతించినట్టుగానే మనం సమ్మతించుకుంటూ ముందుకు పోయినట్టు అవుతుంది. సార్ మీరు గ్రహించగలుగుతున్నారు కదా? జాగ్రత్త, సమ్మతించుటలోనే జాగ్రత్త. నాతో ఒక వ్యక్తి కలిసి ప్రయాణం చేస్తున్నాడా, నేను సమ్మతాల వెనకాల కారణాలు ఎతుకుతా. నాతో వ్యక్తి సడన్గా ప్రయాణాలు ఆపేశాడా, సమ్మతాల వెనకాల కారణాలు కనుక్కుంటా. నాతో రెగ్యులర్గా మాట్లాడుతున్నాడా, నేను నిజంగానే సమ్మతించగల కారణాలు కనుక్కుంటా. ఆపేడశాడా, సమ్మతాల వెనకాల కారణాలు కనుక్కుంటా. వివేచన ఆత్మ ఉన్న చోట ఇలానే జరుగుతుంది. ఏదో కాలంతో పాటు గుడ్డిగా మొద్దు నిద్ర వేసుకొని ముందుకు పోదామా, ఏది పెడుతుంది నిర్ణయాలు తీసుకొని ముందు పోయేటువంటి ఆ బ్యాచ్కి వచ్చాం మనం. ఇంకా ఈ వర్తమానం వచ్చి దేనికయ్యా? మన కన్నులు తెరవడానికి, నిద్రపోయిన తట్టి లేపడానికి, సమస్తాన్ని లేఖనానుసారంగా కొలవడానికి వచ్చింది ఇక్కడ. సమూహాలు మంచివి, కానీ ఈ సమూహాలు జాగ్రత్త. కానీ ఈ సమూహాల గురించి మాట్లాడుతూ నిద్ర లేఖనం చూడండి, అపోస్తలుల కార్యం 5వ అధ్యాయం. అపోస్తలుల కార్యం 5వ అధ్యాయం 33వ వచనం చూడండి. సమస్త ప్రజల వలన ఘనత పొందిన వాడును ధర్మశాస్త్రోపదేశకుడునైన గమలీయేలును ఒక పరిసయ్యుడు మహాసభలో లేచి, గమలీయేలు లేచి సభలో అంటాడు, ఈ మనుషులను కొంతసేపు వెలుపుగా ఉంచుడని ఆజ్ఞాపించి, ఈ కొంతమంది మనుషులు మీరు బయట ఉంచండి. వారితో ఇట్లా నేను ఏమని, ఇజ్రాయేలీయులారా ఈ మనుషుల విషయమై మీరేం చేయవలసినారో జాగ్రత్త సుమండి. జాగ్రత్త.
ఎందుకు జాగ్రత్త? ఈ దీవులకు మునుపు దురుదా లేచి తాను గొప్పవాడని చెప్పుకుని ఇంచుమించు 400 మంది మనుషులు వారితో కలుసుకుని 400 మంది ఏం చేశారు? ఈ దూత అనే వ్యక్తిని గొప్పవాడు నొప్పి అతనితో పాటు సమ్మతించి ఆ గుంపులు వెళ్ళిపోయిన వాళ్ళు కొంతమంది. వాడు చంపబడెను. వాడు తెచ్చాడు. వాడికి లోబడిన వారందరూ చెదిరి వెళ్ళిపోయారు. వాడికి లోపడి ఏం చేస్తారు? చెదిరిపోయి వాడు ఇక్కడ ఈ సంఘం, ఒకడు ఆ సంఘం, ఒకడు ఆ సంఘం, ఒకడు ఆ గుంపుడు ఈ గుంపులో దూరిపోయినాడు. తర్వాత జనసంఖ్య లెక్కించే దినాల్లో గలిలయైన యూదా అనే వచ్చి మరొకడు యూదా అనే వ్యక్తి వచ్చాడు. ప్రజలను తనతో కూడా తిరుగుబాటు చేయ ప్రేరేపించి ఏం చేశాడు? తిరుగుబాటు చేయడంలో అనేక మందిని తనతో పాటు సమ్మతించడంలో, ఏకీభవించడంలో మళ్ళా ప్రేరేపించి వాడు కొంతమంది సంపాదించుకున్నాడు. వాడు కూడా నశించిపోయినాడు. వాడికి లోబడిన వారందరూ చెదిరిపోయి వాడు తాగాలి, వీళ్ళందరూ చెదిరిపోయినారు. కాబట్టి నేను మీకు ఏం చెప్తున్నానంటే, గమానియేలు అనేటువంటి గొప్ప ప్రత్యక్షత గుండా మాట్లాడింపబడిన ఆ మాటలో ఉన్న ప్రధాన సూత్రం ఏంటో తెలుసా? ఏ గుంపునైనా కొంతకాలం చూసి అర్థమైపోద్ది. ఏ గుంపు అయినా సరే కొంతకాలం గుండా చూస్తే అర్థమైపోద్ది. లేఖనాలపైన ఆధారపడి కట్టబడ్డ సమూహం ఎప్పటికీ చెదిరిపోదు. కానీ వ్యక్తిగత ఉద్దేశాలు, కులము, ప్రాంతము, లేకపోతే ఏదది దూరము, డబ్బు, వేరే వేరే కారణాలను బట్టి కనుక ఒక సమూహం ఏర్పడిందా, జాగ్రత్త. దట్స్ కాల్డ్ ఏ ఫోర్స్డ్ యూనిటీ అంటాడు ప్రవక్త. ఇప్పుడు ఉదాహరణకి మంచిగా వినండి. నేను ఈ 4 రోజు కొడుతున్నా, రోజు కొడుతున్నా, మిగతా వాళ్ళందరినీ ఏమంటలే, ఏదో కారణాలు వచ్చి ఇవి 4 ఏమవుతారు? ఏకం అవ్వవలసి వస్తుంది. ఇది దిక్కులేదు. దిస్ ఈజ్ కాల్డ్ ఏ ఫోర్స్డ్ యూనిటీ. అంటే బలవంతముగాను వేరే దిక్కు లేకుండా ఐక్యమగినటువంటి రీతి అంటాడు. దీని గురించి ప్రవక్త గారు మాట్లాడుతూ ఆయన అంటాడు, జాగ్రత్తగా గమనించాడు. 65-0425. అయ్యా త్వరగా కొంచెం తొందరగా ముగించేద్దాం. ఈ వర్తమానం ఈ ఒక్కరోజు అయిపోదు. 65-0425. 60వ పేరు చూడు. ఇక్కడ మీరు చూస్తే ఈ బలవంతపు భక్తి మతమును మనం చూస్తున్నాము. ఇప్పుడు దీన్ని చూస్తున్నట్లయితే కనుక ఇది చిన్న 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 గుంపుల్ని పెద్ద గుంపుగా మలచడానికి దాన్ని వారు ఏమని పిలుస్తున్నారు? 1 గ్రేట్ యూనిటీ, గొప్ప సమూహము, గొప్ప గుంపు అని పలుకుతున్నారు. కొంతమంది దాన్ని నమ్ముతారు, కొంతమంది దీనిలో నమ్ముతారు. నాకు ఇట్లాగే ఒక చోటికి వెళ్ళినప్పుడు ఒక పాస్టర్ గారు ఇన్విటేషన్ ఇస్తే పోయిన తర్వాత మొదటిసారి పిలిచాడు కానీ పోయి మాట్లాడుతూ ఉంటే భోజనాలు చేసేటప్పుడు నేను మాట అడిగా, అయ్యా మరి వర్తమానంలో చాలా భేదాభిప్రాయాలు ఉన్నాయి కదా, ఇంతకు దాని పట్ల మీ ఉద్దేశం ఏందని అడిగితే ఆయన ఉండు బేట ఉండు వేరే చెప్పాను, యూ టేక్ మై పెన్, సీ వన్, ఐఎమ్ డ్రాయింగ్ సర్కిల్, తెలుగు తర్జమవుతున్నాడు, తెలుగు గుండం గీసిన. ఈ గుండంలో 5 ఉన్నారు. ఈ గుండంకి బయట 10 మంది ఉన్నారు అనుకో, పెద్ద గుండంగి. తర్వాత నీకు ఈ గుండం బయట కూడా ఇంకో 20 మంది ఉన్నారు అనుకో, ఇంకొంచెం పెద్ద గుండంగి. మొత్తానికి ఏం చేయాలి? భూమి మొత్తం గుండం గీయాల అంటే ఓ సిద్ధాంతం లేదు, ఓ వాక్యాధారం లేదు, ఓ వర్తమాన పునాది లేదు, ఏమీ లేదు. ప్రజలు అయ్యి కాదయ్యా, ఒకడేమో తాళి కట్టమంటున్నాడు, ఒకటి ఉంగరం పెట్టచ్చు అంటాడు, మరొకరు పెట్టకూడదు అంటున్నాడు, ఒక్కొక్కలా ఉన్నారు. ఏమంటాడే బ్రదర్, యూ టెల్ దెమ్, నువ్వు చెప్పాలకి ఏమని, ఉంగరం పెట్టకపోయినా పర్లేదను, తాళి కట్టకపోయినా పర్లేదను. ఇప్పుడు ఏమైంది? గుండం పెద్దదైంది. ఒకడు దాన్ని నమ్మినా ఒకటి దీన్ని నమ్మిన ఏమైనారు? ప్రజలందరూ వచ్చి చేర్చబడ్డారు. ఇదే ఫోర్స్ రిలీజియన్కి అసలు ఎగ్జాంపుల్ అంటాడు. అంటే ఏంటిది అది? ఫర్ ఎగ్జాంపుల్, నువ్వెందుకు గుంపైనావు? ఆ సిస్టర్తో నాకు విభేదించి జరిగింది. ఆ సిస్టర్ విభేది, ఆ సిస్టర్ ఆ పాస్టర్కి అన్నీ చెప్తుంది. ఓకే, నువ్వెందుకు విభేదించినావు? పాస్టర్ నన్ను ఇచ్చిండు. నువ్వెందుకు విభేదించినావు? లేటుకు పోతే చంపిండు నన్ను. ఒక్కొక్కరు ఒక్కొక్క కారణము. వీళ్ళందరూ చిన్న గుంపు చేరా. దిస్ ఈజ్ కాల్డ్ 1 గ్రేట్ యూనిటీ. ఇది ఇట్లా పాస్టర్ మీద కాదు, విశ్వాసుల పైన కూడా ఉండేటువంటి అసంతృప్తి వల్ల గుంపులు ఫామ్ అవుతాయి. నా మాట వింటున్నారా? మీకు అర్థమవుతుందా? ఇప్పుడు భోజనాలు పంచిపెట్టే దగ్గర కొంతమంది సరిగ్గా పట్టించుకోలే, విధవరాలను, స్త్రీలను. వాళ్ళందరూ గుంపయ్యారు. గుంపైపోయి
ఈ గుంపు పోయి చెప్తుంది ఏమని, నీకు అన్నం జరిగిందా, నాకు కూడా జరిగింది, నాకు కూడా జరిగింది, చలో మనందరం కలిసి అడుగుదాంప. ఈ గుంపు అంతా పోయి మాకు ఇప్పుడు ఆహారం సరిగ్గా పెడతలేరు, ఈ గుంపు మాట అడిగింది. వింటున్నారా? సమ్మతించడానికి గల కారణాలు ఎన్నైనా ఉండొచ్చు, కానీ దేవుడు చెప్తుందంటే అది వర్తమాన ప్రకారంగా దేవుడి చిత్తానుసారమైన కారణమైతేనే సమ్మతించాలి, లేదా వాడు నా భర్త అయినా నా భార్య అయినా సరే ఖండించి తీరాల్సిందే. నమ్మకం వింటున్నారా? ఎవరైనా సరే సమ్మతాలు దేన్ని బట్టి? మా నాన్న చర్చి మానేశాడు, నేను మానేస్తా, దీంట్లో సమ్మతాలా? ఇంతకు దేన్ని మానేశాడు? నాకు తెలియదు, మా నాన్న మానేస్తే నేను మానేస్తా, ఇదేం సమ్మతము? దేని విషయంలో ఏకీభవించారు మీరు? ఆ సమ్మతానికి లేఖనాధారం ఉండకూడదు. దీన్ని వన్ గ్రేట్ ఫోర్స్డ్ యూనిటీ. బలవంతం అంటే అందరూ ఉండు ఉండు ఉండని చెప్పేది కాదు, అక్కడ ఉండవలసి వచ్చే గుంపు అందరినీ అంగీకరించడానికి రాజీ పెట్టబడి ఒక చోటికి చేర్చిన గుంపు. దీన్నే వన్ గ్రేట్ యూనిటీ, ఫోర్స్డ్ యూనిటీ అంటారు. తర్వాత చూడండి అంటాడు, కొంతమంది దాన్ని నమ్ముతారు, కొంతమంది దీన్ని నమ్ముతారు. పరిశుద్ధ గ్రంథం చెప్తా ఉంది, అసలు వాళ్ళు అంగీకరించకుండా సమ్మతించకుండా ఇద్దరు ఎట్లా కూడి నడుస్తారు? ఇట్లా భిన్నమైన అభిప్రాయాలు కలిగిన వ్యక్తులు చోట సమకూర్చబడ్డారా? ఎప్పటికైనా ముక్కలు అవుతుంది అంటాడు. దిస్ విల్ నెవర్ వర్క్. తర్వాత ఇది ఎప్పటికీ పనిచేయదు. అది మనం ఒక నిబంధనలోకి వచ్చి ఉండాలి. దేనిలో అగ్రిమెంట్, దేనిలో సమ్మతము, దేనిలో మనం ఏకీభవించాలి? ఒకడితో ఒకడు అగ్రిమెంట్, ఒకడితో ఒకడు నిబంధన, ఒకడితో ఒకడు మంచిగా ఒదుగుతుంది పొదుగుతుంది. ఒకడు ఎట్లా తెలుసా, ఒకరితో ఒకరికి పొదిగింది కాబట్టి ఉండడం కాదు, వాక్యముతో ఏకీభవించడంలో రావాలి అది. కానీ సంఘంలో అట్లా గుంపులు ఉండవు, వాక్యాన్ని బట్టి సమూహాలు రావు. అన్యాయం జరిగిందని చెప్పి ఒక సమూహం బయటికి వెళ్తుంది, ఈసారిలో మమ్మల్ని పట్టించుకోవాలని ఒక సమూహం బయటికి వెళ్తుంది, మేమే టాపర్లో సమూహం బయటికి వెళ్తుంది. ఇవన్నీ తప్పే. ఏ సమూహం మంచిదయ్యా అంటే వాక్యమును మాత్రమే ఆధారమును చేసుకునే గుంపుట చూసారా, అది సత్యమైన గుంపు అంటాడు ఆయన. అయ్యా కొలుచుకోండి ఒకసారి, నా మాట విని జాగ్రత్త, మీకు తెలియకుండా. ఎందుకంటే ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ప్రవక్తగా చెప్తా, చదివాక మొత్తం చూపిస్తాడు. చదివేట దేవుడి చేత వాక్యము చేత ఏకీభవించబడింది ఉంటే సమ్మతించబడింది ఉండాలా. వింటున్నారా? నీకు నాకు ఒకే ఉద్దేశం కూడా సమ్మతిద్దామా? లేదు లేదు, దేవుడు సమ్మతించుంటే మన ఇద్దరిని ఏకం చేయాలా. నా మాట వింటున్నారా? నీకు నాకు ఒదిగింది పొదిగిందనో, ఒకే ప్రాంతంలో ఉన్నామనో, ఒకే భాష మాట్లాడుతున్నామనో, ఒకే ఏరియాలో ఒకే ఇంట్లో ఉంటున్నామనో, సమ్మతాలు దీన్ని బట్టి కాదు వచ్చేది. అట్ట సమ్మతించాలంటే నేను మా అమ్మలతో సమ్మతించేదే, మీరు మీ బంధువులతో సమ్మతించేదే. సమ్మతాలు దాన్ని బట్టి రావు, వాక్యాన్ని బట్టి రావాలి, మరియు దేవుని బట్టి రావాలి. వాక్యాధారం ఉండాలి. ఎందుకంటే మికాయన ప్రవక్త తనకంటే ముందున్నటువంటి ఇర్మియా ప్రవక్త ప్రవచన వాక్యాన్ని పట్టుకున్నాడు, దేవుడి యొక్క నడిపింపును పట్టుకున్నాడు. అక్కడ ఈ రెండు ఆధారాలు ఉంటే తప్ప ఏ గుంపు అయినా సరే నాశనం అయ్యేది. తర్వాత ప్రవక్త చూడండి, అక్కడ మాత్రమే మనం సమ్మతించడం జరిగి తీరాలి. ఇప్పుడు మనం కనుగొంటాము, బబులోనులో కూడా ఇలాంటి ఒక బలవంతము చేయబడిన ఒక గుంపును కనిపెడుతున్నాం మనము. అంటాడు నిమ్రోజులంటూ లేచి, ఎవడు పారిపోవడానికి వీల్లేదు, ఇక్కడే బ్రతుకుదాము, ఇక్కడే కట్టండి అంటే ఆకాశాన్ని అంటే పెద్ద నిర్మాణం కడతా ఉన్నారు. అక్కడ ఒక పెద్ద యూనిటీ ఏర్పడింది. దేన్ని బట్టి యూనిటీ ఏర్పడింది? బలవంతము, ఫోర్స్డ్. ఎటు పోవడానికి వీల్లేదు. పరాక్రమశాలిలో ఒకడు గొప్ప నిమ్రోదిగాడు. ఎవడన్నా కాదని బయటికి వెళ్ళాడా? ఆడు పొట్ట అంటాడు, మనోడు కాదా అంటాడు, ఆడు తిట్లు భరించలేక అన్లే ఉండి సావాలా. మీకు అర్థమైందో కాలేదో? అది ఫోర్స్ రిలీజియన్. ముస్లిం సహోదరుల పరిస్థితి కూడా అంతే. అందరూ కొంతమంది ఉంటారు, ఎవడైనా ముస్లిం యొక్క మతాన్ని దాటి బయటికి వెళ్ళాడా కథక్ అని దొరకబడి ఎక్కడ కూడా చంపేస్తారు, ఉండనియరు. నేడు క్రైస్తవులు అది జరిగింది కాదు, నేరుగా చంపకుండా మాటలతో చంపుతారు. వాడు అంటాడు మన వాక్యం, వాడు మనలోంచి వెళ్ళాడుగా, మనోడు కాదురా, మన వాక్యం అయితే చూపుతారు వాళ్ళు. ఎసారు ఇట్లాగనే బబులోను దగ్గర ప్రారంభమైంది ఏమని? సమ్మతించడం వలన ఒక చోట కూడి అందరూ నివసించి నడవడం జరిగింది. కానీ దేవుడు ఏం చేశాడు? ఇది నా చిత్తము కాదు, ఇది నా ప్రణాళిక కాదు, ఇది నా వాక్య నెరవేర్పే కాదని
భాషలు మార్చేసి చెదరగొట్టాడు. కలిసి ఉండడానికి అవకాశం ఇవ్వడు ఆయన. సార్, ఎందుకంటే వ్యక్తులు కలిసి ఉండాలన్నా దూరంగా ఉండాలన్నా ఒకటి వాక్య మద్దతు, రెండు దేవుడి చిత్తము, ఈ రెండు కనుగొనే చేయాలా. నేను నీతో పాటు కలిసి నడవాలా, నాకు దేవుడు చూపించాలా, అప్పుడే నేను దగ్గర పెట్టి కలిసి నడుస్తా. నాకు వాక్యానుసారం ఆధారం ఉండాలా. ఈ రెండు లేకుండానే మిగిలిన వ్యక్తిగత మనుష్యుల యొక్క పరిగణలో ఉండే కారణాలను బట్టి సమూహాలు ఏర్పడ్డాయా. తర్వాత చూడండి, తను అంటాడు ఇట్స్ ఎ ఫోర్స్డ్ యూనిటీ, బలవంతపు సమూహము. తర్వాత గాడ్ కెనాట్ పుట్ హిస్ నేమ్ ఇన్ సచ్ థింగ్ యాజ్ దట్. అలాంటి గుంపులకు దేవుడు తన నామాన్ని పెట్టాడట. ఇది నా గుంపు, వీరు నా ప్రజలు అని అసలు పెట్టాడంట ఆయన. దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు, ఏమని? మీరు పైనుంచి శక్తి పొందుకునే వరకు ఎక్కడికి వెళ్ళకండి, యెరూషలేములో ఉన్నాడంటే ఒక 120 మంది కంటే ఎక్కువ మంది సమ్మతించి ఒకే ప్రాంతంలో ఉన్నారు. దేవుడు ఆ గుంపుకి తన పేరును పెట్టాడు. ఇట్స్ మై బ్రైడ్ ఎట్ ది పెంతెకోస్త్ అన్నాడు ఆయన. తన పేరు నా గుంపుకు పెట్టాడు. నేనుండే నా సమూహానికి, నేనుండే నా చిన్న గుంపుకి, నేనుండేటువంటి ఈ యొక్క సంఘానికి దేవుడి పేరు పెట్టబడాలంటే ఇది వాక్యం మీద దేవుడి వలన కట్టబడిన సమూహమై ఉండాలా. వ్యక్తిగత మనుష్యుల యొక్క కారణాలు ఉన్నాయా? డన్. దేవుడి నామం లేదు. దేవుడి నామం లేని చోటు ఏముంటుందయ్యా? దుష్టుడి నామమే. మనకు ఉండేది ఒకటే, చీకటి వెలుగు, దేవుడు దయ్యము. దేవుడు లేకపోతే దేవుడు ఉంచాడు, వాడు ఒక్కడు కాదు, వచ్చేప్పుడు 7 తీసుకొని వస్తాడు వాడు. సార్నో. అందుకే నేనేమంటానంటే, నువ్వు నిజంగానే ఫోర్స్డ్ యూనిటీలో ఉన్నావా, గాడ్ మేడ్ యూనిటీలో ఉన్నావా? అయ్యా, దేవుడు కలిగించినటువంటి సమూహంలో ఉంచివా, నీకు నువ్వే సమూహాన్ని తయారు చేసుకుంటివా? సమ్మతించుకోవడానికి ఇవే కావాలా? ఈ రోజున రోమన్ క్యాథలిక్ చేసింది అదే. అక్కడ మరియకు ఉన్నటువంటి విమోచన పాత్రను తీసివేసి ప్రజలందరితో సమ్మతించినట్లుగా ఒక ఆహ్వానాన్ని ప్రపంచానికి వదిలేసింది. ఇప్పుడు ఆ యొక్క WCCలో, ఆ యొక్క చర్చిలో, ఏది సంఘశాఖ సమాఖ్యలో కలిసే సంఘాల సంఖ్య ఎక్కువ. ఇట్ ఈస్ డ్రాయింగ్ ఏ బిగ్గర్ సర్కిల్. ఇట్ ఈస్ డ్రాయింగ్ ఏ వెరీ బిగ్గర్ సర్కిల్. ఇంకా పెద్ద సర్కిల్ నేర్పుతుంది. అది అంటది ఏమని? మేము మీ యొక్క రోమన్ క్యాథలిక్ యొక్క క్రీడ్స్ని మేము చదవము, అయినా పర్వాలేదు మీ మావారే అని ఒక పెద్ద గుండె గీసింది అనుకోండి, అందరు దుంకుతారల్లా. రోమన్ క్యాథలిక్ విల్ డ్రా ఏ బిగ్గర్ అండ్ బిగ్గర్ అండ్ బిగ్గర్ సర్కిల్స్. కానీ వాక్యానుసారంగా నడిచే ఒక్క మికాయ కావచ్చు, దేవుడి యొక్క చిత్త ప్రకారం నడిచే ఒక నిజమైన విశ్వాసి కావచ్చు, తన నడవడిక, తన నిలకడ, తన సహవాసము, తన స్నేహము, తన బంధము వాక్యానుసారమై ఉండాలా, నిష్పక్షపాతమై ఉండాలా, అది కలిసి దేవుడి వల్ల కలిగిందై ఉండాలా. ఇది కావాల్సిన స్పష్టత. ఎవడు నీ స్నేహితుడు, ఎవడ విశ్వాసి, ఎవడు విశ్వాసి, ఎవడికి తీర్పు తీరుద్దాము, ఎవరితో జత కడదాము, ఎవరితో సాంగత్యం ఉందాము, ఎవరు కలిసి తిరుగుదాము, జరగదు. నేను అందుకే చెప్తుంటా, నేను ఏ 2 తిరిగినా, ఏ 3 తిరిగినా, ఏ 10 మంది తిరిగినా నాకు అనవసరం. కానీ ఆ గుంపులో కనుక ఈ లేఖనానుసారమైన ఆధారాలు లేవా, జాగ్రత్త, నీ గుంపుని నరకానికి తీసుకెళ్తుంది. అది నీ తెలియకుండా మెల్లగా ఆ తూదా అనే వ్యక్తి వచ్చి కొంతమంది పట్టుకెళ్ళినట్టుగా, యూదా అనే వ్యక్తి వచ్చి మరికొంతమంది పట్టుకెళ్ళినట్టుగా గమానియేలు చెప్పినట్టే జరుగుతుంది. లాస్ట్కి గమానియేలు ఎట్లాగాడు చూడండి, చూస్తే మీకు అర్థమైంది. కొంతకాలం అవగానే ఆటోమేటిక్గా తెలిసిపోతుంది అంటాడు ఆయన. సార్, ఒక నిజమైన తేనె కాదని తెలుసుకోండి ఎట్లా? నిజమైన తేనె కాదు ఎట్లా తెలుసుకుంటారు? ఇట్లా కరెన్సీ నోటు పెట్టి దాని మీద ఇట్లా పెట్టి కింద ఫైరు కదా, మ్యాచ్ బాక్స్ పెట్టి ఇట్లా, అట్ట కాదు, గ్లాస్లో వాటర్ తీసుకొని దాంట్లో ఇట్లా పైనుంచి వాటర్ పోస్తూ ఉంటే అట్ట కూడా కనిపించలేదు మీరు. యూ కెనాట్ డూ దట్. చలిలో పెడితే ఏది గడ్డగడుతుందో గడ్డగట్టింది, నాకు నమ్మకాన్ని కోల్పోయారు మీరు అందరూ కలిసి. నమ్మట్లేదు మీరు. ఇక నిజమైన తేనె కూడా చెల్లో గడ్డగడుతుంది. ఇట్ విల్ క్రిస్టలైజ్. కానీ నిజమైన తేనె నిరంతరము ఉంటుంది, అబద్ధపు తేనె పాడవుతుంది. మీరు గుర్తుపెట్టుకోండి, అడల్టరేటెడ్ అంటే దాంట్లో మిశ్రమం చేసిన తేనె పాడైపోద్ది. స్వచ్ఛమైన కల్తీ లేని తేనె ఎప్పటికీ పాడవదు. ఈ భూమి మీద పాడవకుండా నిలబడుతుందని చెప్పే 2 సంగతులు, ఒకటి తేనె, 2 ద్రాక్ష రసం. అవి ఎంత కాలం ఉంటాయో అంత రుచిగా మలచబడతాయి. ఇవి పాడవడం అనేది జరగదు. ద్రాక్ష రసం ఎంత కాలం ఉంటే అంత రేట్ ఎక్కువ, టేస్ట్ ఎక్కువ దానికి. తేనె కూడా అలాంటిది. 1000 సంవత్సరాల కింద దాన్ని మన వైన్ తీసామనుకో, అది కొనడం మన ఆస్తుల మీద రాదు. అది ఒక్కొక్కసారి
నువ్వు వింటున్నారా? ఓ అలాగుంటుంది. మిగతా విషయాలు వెళ్ళిపోతే గమాని చెప్పింది అదే. ఏ గుంపునైనా చూడు, మీకు అర్థమవుద్ది. ఒక గుంపు ఏర్పడి టపాన్ని పగిలిందా, నీకు అప్పటికి అర్థం కావాలి ఏమని, నా నిర్ణయాలు ఒకప్పుడు తప్పు, ఇప్పుడు ఇంకో గుంపులోకి వచ్చిన ఇది టపాన్ని వెళ్తుందా. గుంపులు మారుతూ ఉంటాయి అయ్యా. కానీ నేనేమంటానంటే సంఘంలో ఒక మాట చెప్పుకుందాం మనందరం కలిసి. అయ్యా, నేను ఎప్పుడు ఒకటే నమ్ముతా, నాతో పాటు ఒకరు సావాసీనికి నివాసానికి వచ్చారనుకోండి, ఇప్పుడు ఈయన ఉన్నాడు, నాతో పాటు సావాసీనికి వచ్చాడు అనుకోండి, నేను ముందే బ్రదర్కి చెప్తా, అయ్యా నాతో ఉంటే నీకు సమస్య రాదని నేను చెప్పా, నాతో ఉంటే నీకు ఇరుకు రాదు, ఇబ్బంది రాదని చెప్పా, నాతో ఉంటే నువ్వు బాధపడవని నేను ఎప్పుడు చెప్పా. ఖచ్చితంగా నాతో ఉంటే ఇరుకు వస్తుంది, ఇబ్బంది వస్తుంది, బాధ వస్తుంది, నా వల్ల నువ్వు మాట్లాడతావు, నువ్వు నన్ను కూడా మాట్లాడినంత కోపానికి ఉత్పత్తి చేస్తా, అన్నీ చేస్తా. కానీ నేను ఇచ్చే గ్యారంటీ ఒకటి ఏంటో చెప్పనా, ఇలాంటి సందర్భాల్లో కూడా లేఖనానుసారమైనటువంటి పాప నియమాన్ని జయించే క్రమాన్నే మీరు నా దగ్గర కలిగి ఉంటారని చెప్తా. ఇదే మనం కలిగి ఉండాల్సింది. ఈయనకు నాకు ఇబ్బంది కలిగిందని చెప్పి ఆయనతో జత కడతాను, ఆయన నాకు ఇబ్బంది చెప్పి ఈమెతో జత కడతాను, ఇటు తిరుగుతూ ఉంటాం. ఏమన్నా ఏందిది రాజకీయ నాయకులు పార్టీలు మారినట్టు? ఎస్ సార్ నో. కానీ అదే క్షమాపణలో, దైవికమైన ప్రేమలో, సహనములో, దీర్ఘశాంతములో అక్కడ దైవికమైన ప్రేమ అత్యధికంగా ఉత్పత్తి అవుతుంది. నా మాట వింటున్నారా? సమ్మతించుట జాగ్రత్త. దేన్ని బట్టి సమ్మతించారు? భార్య భర్తలు ఏకమవ్వడానికి కూడా ఏ విషయాన్ని బట్టి సమ్మతించామని అడుగుతాడు ప్రవక్త గారు. ఏ విషయాన్ని బట్టి? ఆమె అందగత్యాన్ని సమ్మతించితివా? ఆమెకు ఆస్తుందని సమ్మతించితివా? ఆమె చర్చి కొయర్లో అని పాట పాడితే సమ్మతిస్తావా? దేని బట్టి సమ్మతిస్తేవి అని అంటాడు. అదే అంటాడు, దేని బట్టి సమ్మతించాలి? ఆమె గుణలక్షణంలో సమ్మతము జరగాలంటాడు ఆయన. తర్వాత ఒకరితో ఒకరు పాపాలు ఒప్పుకోవడంలో సమ్మతాలు జరగాల. ఇవి జరిగితే అప్పుడు ఏకమవ్వాలని చెప్పి భార్య భర్తల బంధానికి ఎడుతుంటే ఇదట. ఇప్పుడు పాస్టర్ తెచ్చుకుంటే, ఆత్మీయమైన భర్త తెచ్చుకుంటే అదేనా సమ్మతము? ఓయ్ ఈ సంఘం నీకు ఓకేనా? అమ్మో నా మాట ఏంటారు, మీ మాట ఏం లేదు, మీకు అర్థం కాలే. ఇటువైపు అటువైపు సమ్మతమేనా అడుగుతారు. నీకు ఇష్టమేనా? 51% ఓట్లేయండి, సమ్మతమే. ఇప్పుడు చేయలేపని అడగలే. అట్లా సమ్మతాలు తెలుసుకొని ముందుకు సాగుతారు. ఈ సమ్మతాలకు లేఖనాధారాలు ఉన్నాయా? లేఖన అర్హతలు ఉన్నాయా? దేవుడు కలిగింపజేసేది ఉండాలా? ఇది జరగాల. ఇది జరగంది తాడు దిగిన బొంగల మాదిరి, గాలిపటాల మాదిరి తిరగబాకండి అయ్యా. అమ్మా అవ్వా ఇంటున్నారా? అప్పుడే ఒక సహోదరు ఇంకో సహోదరిని పప్పలే విశ్వాసం అంటారు, వారం దాటగానే యాం విశ్వాసే అంటారు. మళ్ళీ ఇంకో వారానికి ఇంకో విశ్వాసం మెచ్చుకుంటారు, ఇంకో వారానికి ఇంకో వాళ్ళని తిడతారు. ఏంటిది? మార్పు ప్రజల్లో కదా, నీలో రావాలా. ఎస్ సార్, నీలో రావాలా. నాతో పాటు కలిసి ఆవాసం చేశారు, ఖచ్చితంగా మిమ్మల్ని బాధ పెడతా, కానీ ఖచ్చితంగా నేను మీ దగ్గరకు వచ్చి లేఖనానుసారంగానే నేను మిమ్మల్ని క్షమాపణ అడుగుతా. ఇది మాత్రం మీరు అన్నట్టు కూడా నా దగ్గరికి తప్పిపోరు, ఎందుకంటే నాలో ఉన్న బీజం అలాంటిది, మనందరిలో పెట్టబడిన బీజం కూడా అలాంటిదే. సహోదరులతో శ్రమ ఉంటుంది, సహోదరులతో శ్రమ లేకపోతే సహోదరుల సంఘం కాదు అది. అదేంది నార్మల్గా ఒక్కో నుంచి ఇంకో ఊరికి పోతున్నప్పుడు బస్సులో జరిగే సావాసం లాంటిది అది. బస్సులో తన గొడవ అవుతుందా? నిమ్మలాగా వెళ్తావు, నీ ప్లేస్ నువ్వు కూర్చుంటావు, చక్కగా వెళ్తావు, దిగుతావు. అది బస్సు సంఘం. అది మన బస్సు సంఘం కాదు, మన నిజమైన మూడో నిర్గమ సంఘము. ఇక్కడ ఖచ్చితంగా యుద్ధాలు జరగాల, భేదాభిప్రాయాలు రావాలా, మళ్ళీ వాక్యం చేత మనందరం ఒక్కరొకరు హత్తుకోగలగాలి, క్షమించుకోవాలా. సమస్యలు రావాలని చెప్పారు, ఖచ్చితంగా ఒకరొకరు తిట్టుకోవాలా, కొట్టుకోకూడదు బాగాలేదు, తిట్టుకోవాలా, భేదాభిప్రాయాలు తెచ్చుకోవాలా, అన్నీ చేసుకోవాలి. లాస్ట్కి మళ్ళీ సోదరా క్షమించు అనుకోవాలా, మళ్ళీ నూతన దినం స్టార్ట్ చేసుకోవాలా, ఎప్పటిలాగే జాయిగా వెళ్ళిపోవాలా, వెనుకున్న వాటిని మర్చిపోవాలా, మరుపన సముద్రంలో పడేసేయాలా. ఆ సమ్మతించుటలోనే జాగ్రత్త ఉండాలా. నేను లేఖనంలో సమ్మతిస్తా, కానీ వ్యక్తిగత ఉద్దేశాల్లో సమ్మతించను. నమ్మచ్చి వింటున్నారా? నా లేఖనం కనుక నేను క్షమించమన్నదనుకో, అక్కడ సమ్మతిస్తా. నువ్వు వచ్చి క్షమించడం అక్కడ సమ్మతించాం. మనం వ్యక్తిగత అభిప్రాయాలను బట్టి గుంపులు, సమూహాలు ఏర్పడకూడదు. సమూహాలు సమ్మతాల్లో ఉత్పత్తి అవుతాయి. ఆ సమ్మతాలు కనుక వివేచనతో పొందకపోతే, ఈ రోజున సార్వత్రిక సంఘంలో దుష్టుడు ఎలాగో నాకు రోమన్ క్యాథలిక్ కూడా ప్రయత్నం చేస్తున్నాడో, సంఘ స్థాయిలో కూడా మనలో కూడా వాడు అదే ప్రయత్నం చేస్తాడు. అయ్యా కాపాడబడదుమా? ఇకపైన మీరు ఎవరితో దగ్గర కొట్టున్నారో దానికి లేఖన ఆధారాలు దేవుడి వల్ల కలిగింది కానీ చూస్తారా? ఇంకోటి, ఎవరు దూరంగా ఉంటున్నారో వారి పట్ల కూడా అదే చూస్తారా? ఎందుకు లేమని చూడగలుగుతారా? దీనికి ఆమె చిన్నగా వస్తుంది తెలుసు నాకు, కానీ రాకపోతే జాగ్రత్త. పక్షపాతంచాడైనా దేవుడు ఖచ్చితంగా పిలుస్తాడు. ఈ వ్యక్తిని దగ్గర ఉంచావు, ఆ వ్యక్తిని దూరంగా పెట్టావు, దేనిని బట్టి?
నేను ఎంచుకున్నటువంటి నా కుమార్తె నువ్వెట్లా దూరం పెట్టగలుగుతావు? నేను పరిశుద్ధులను పిలుస్తాను, నువ్వెట్లా దూరంగా పెడుతున్నావు? నేను మార్చుకుంటానని పిలుచుకుని నువ్వెట్లా దూరం పెడుతున్నావు అని అడిగితే ఏం చెప్తావు? జాగ్రత్త, సమ్మతాల వెనకాల నియమాలు చూసుకొని ముందు సాగండి. మిగతా సంగతులు దేవుడు అనుకించి ముందు సాగిపోదు. గాడ్ బ్లెస్ యు. దేవుడు మళ్ళీ ఇచ్చిన గాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి సోదరులు సంసంబుగా ప్రార్థన చేస్తారు. స్తుతి 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 స్తుతి. మనుషుల యొక్క హృదయాలను ఎరిగే దేవుడు, అయ్యా అవి ఏ విధముగా రానై ఉన్నాయో అవి ఎరుగున్నటువంటి దేవుడు, ఎరిగినటువంటి దేవుడు. నువ్వు నాయన నా తండ్రి ఏది ఉద్దేశించినా ఏ కార్యము చేసినా నా ప్రభు భవిష్యత్ జ్ఞానమును బట్టి ప్రభావం జరిగించి అయ్యా నాయన తండ్రి క్షేమములోకి మమ్మల్ని నడిపించినటువంటి ప్రభా నీకు స్తోత్రములు నా తండ్రి. ఇదిగో ఈ దినమున నా ప్రభా నీ దాసుని నువ్వు వినియోగించుకొని అయ్యా నువ్వు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు కృతజ్ఞతలు. ప్రభా నా తండ్రి నువ్వు మాట్లాడినటువంటి నీ మాటల ప్రభావం స్వాగతిస్తూ ఉన్నాము. మా స్వభిమానము మేము కలిగి ఉండకుండా నా ప్రభా, మా సంసిద్ధాలను మేము కలిగి ఉండకుండా ప్రభా అయ్యా నా ప్రభా వాక్యానుసారమైనటువంటి అయ్యా ఏకీభవించుటను సమ్మతించుటను మేము కలిగి ఉండడానికి సహాయం చేయండి. నిజముగానైనా దైవికమైనటువంటి వివేచన కలిగి ప్రభా అయ్యా ఎవరితో ఏ విధంగా సమ్మతించాలో, ఎవరితో ఏ కారణం బట్టి సమ్మతించకూడదు వాటికి మా సొంత ఉద్దేశాలను మా సొంతాలను బట్టి కాకుండా నా ప్రభా అయ్యా ఖచ్చితమైనటువంటి వాక్యాన్ని మేము కలిగిన ప్రభా అయ్యా ఇదిగో ఈ నిర్ణయాలు మేము వాక్యానుసారంగా తీసుకోవడానికి సహాయం చేయండి. యెహోషాపాతును ప్రభానైనా ఆహాబును మేము చూసి ఉన్నాము ప్రభా అయ్యా కొన్ని సార్వత్రికమైన విషయాలను బట్టి వాళ్ళు ఏకీభవించారు కానీ అయ్యా దేవుని చిత్తాన్ని ప్రభానైనా అక్కడ యెహోషాపాతు చూడలేకపోతున్నాడు. కానీ గంగాయ అయితే ప్రభానైనా ఇటు వాక్యాన్ని చూస్తూ ఉన్నాడు, ఇదిగో దేవుని చిత్తాన్ని చూస్తూ ఉన్నాడు ప్రభా. ఓ ప్రభానైనా ఆ వ్యక్తి అయితే నా తండ్రి ప్రభానైనా అయ్యా నా తండ్రి దేవుని ఎదురు నుండి ప్రభానైనా దర్శనాన్ని పొందుకుని నా ప్రభా అయ్యా దేవుడి చిత్తంతో నిలబడి ఉన్నాడు. ఓ ప్రభా నేడు మేము కూడా నేను నా తండ్రి ప్రభా అయ్యా నా తండ్రి దేవుని ఎదురు నుండి వచ్చే సంగతులు మేము వెరిగి ప్రభా ఇదిగో ఈ కాలంలో ఉన్నటువంటి నీ ఆత్మను మేము కలిగి ఉండే ప్రభా అయ్యా ఇదిగో వాక్యముతో ఏకీభవించినట్లుగా ప్రభా అయ్యా తిరిగి జన్మించిన వారమైన మేము తిరిగి జన్మించిన వారితో సహాయం చేయండి. అయ్యా నా తండ్రి లోక సంబంధమైన సంగతులతో ప్రభా మేము ఏకీభవించక దేవైన తండ్రి వాక్య సంబంధమైన సంగతులతో మేము ఏకీభవించడం సహాయం చేయండి. ఇదిగో మోషే అంటున్నాడు ప్రభా అయినా తండ్రి ఇదిగో ప్రభానైనా అయ్యా ఫరో యొక్క కుమారుడినని అయ్యా ఫరో కుమార్తె యొక్క కుమారుడిని నడిపించుకుంటున్న కంటేను ప్రభా ఇదిగో దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని సహోదరుల మధ్య కొన్ని భేదాలు ఉండవచ్చు అయ్యా, కొన్ని తారతమ్యాలు ఉండవచ్చు ప్రభువా అయ్యా, కొన్ని విషయాల్లో చిన్న చిన్న విషయాల్లో మరణకరమైన పాపము కాని విషయాల్లో ప్రభువా అయ్యా విభేదాలు ఉంటవి. కానీ నాయన నా తండ్రి ప్రభువా అయ్యా మేము అటువంటి విషయాలతో సహోదరులను దూరం పెట్టకుండా ప్రభువనైనా అయ్యా నేను పులిసిన ముద్దల ప్రభువనైనా పులిసిన పిండి ముద్దంతా చెడగొట్టేటువంటి విషయంలో మాత్రమే మేము సహోదరులు దూరంగా పెట్టాలి ప్రభువా అయ్యా ప్రభా అన్ని విషయాల్లో వివాదాలు పెంచుకోనకు ప్రభా అయ్యా నీకు దూరం పెంచుకునే ప్రజలుగా ఉండకుండా మాత్రమే అయ్యా ఆయన తండ్రి సహోదరులుగా కలిసి ప్రభువా అయ్యా ఏకహృదయముగా మేము ఉండుటకు సహాయం చేయడం ప్రార్థిస్తున్నాము. అయ్యా నిజముగా దేవుడు చేత ప్రభానైనా అయ్యా సమూహముగా మారే జనులుగా మేము ఉండాలి ప్రభువా. ఆది అపోస్తలుడు ప్రభువనైనా ఏకాత్మ ఏకహృదయము కలిగి ఉన్నారు నా తండ్రి అయ్యా నా తండ్రి ప్రభు వారు కలిగినదంతా సమిష్టగా కలిగి ఉన్నారు ప్రభువా అయ్యా ప్రభువా వారు ఏదైతే కలిగి ఉన్నారో అది నా సహోదరులు కలిగి ఉన్నారు ప్రభువా అయ్యా దేవుడు మేము కూడానైనా అదే ఆత్మ చేతన ప్రభువా అదే వాక్యము చేతనైనా అయ్యా జతపరచబడిన ప్రజలముగా ఉండడానికి సహాయం చేయండి.
సాయంకాలం ప్రభువనైనా ఏ జత పక్షి ప్రభువనైనా ఆ గుడికి వెళ్ళిన రాయబడి ఉన్నది ప్రభు. అయ్యా నిజంగా ఈ సాయంకాల సమయంలో ప్రభు అయ్యా మేమందరము కూడా నాయన తండ్రి నీ పిల్లలమై ఉండి అయ్యా నా తండ్రి నీ గూడి సంబంధమై ఉండి ప్రభు అయ్యా మేమందరము ప్రభు ఆ ఎత్తపడే గూటికి చేరడానికి సహాయం చేయండి. అయ్యా ఈ యొక్క బంగారు పరిచయలో ప్రభు నా తండ్రి అయ్యా నేను తలరాయిగా కలిగి ఉంది నా ప్రభు అయ్యా నేను ఎత్తపడే గుంపుగా మేము మారడానికి సహాయం చేయండి. నిజమైన ఆత్మ సంబంధమైన గుంపుగా మేము ఉండడానికి సహాయం చేయండి నా ప్రభు. అయ్యా ఆయన తండ్రి ప్రభు ప్రత్యక్షత కలిగిన గుంపుగా మమ్మల్ని ఉంచమని ప్రార్థిస్తున్నాము. నిజముగా పక్షిరాజు యొక్క గుంపుగా మమ్మల్ని ఉంచమని వేడుకుంటున్నాము. అయ్యా నేను అవిశ్వాసులతోనూ వాక్యమును తుణీకరించే ప్రజలతోనే మేము జత కట్టకనైనా నా తండ్రి అయ్యా నిజముగా వాక్య సముద్రులు ఎవరు ఓ ప్రభా ఎవరు ఆ విత్తనము ఆ బీజమై ఉన్నారో ప్రభానైనా నిజముగా మా సహోదరుడు ఎవరో మేము ప్రత్యక్షత కలిగి ఎరిగి ఓ ప్రభానైనా ఆ విత్తనము కలిగిన వారితో ప్రభా ఆ జీవము కలిగిన వారితో సహవాసము కట్టే కృప మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాము. ఓ తండ్రి ఇదిగో మనం మరొక వైపు చూడగానైనా నా తండ్రి ఇదిగో రోమన్ క్యాథలిక్ ఇదిగో అనేకులు ప్రభానైనా అయ్యా నేను సమూహముగా కూడబెట్టుకున్నట్టుగా ప్రయత్నిస్తున్న సందర్భంగా చూస్తున్నాము. అయ్యా దేవుడి మీద నిపుణు అయ్యా సమూహానికి ప్రయత్నిస్తుండగా అయ్యా దుష్టుడితో కూడా నా ప్రభానైనా ఇదిగో తన సమూహానికి తను ప్రయత్నిస్తుండగా ప్రభానైనా పక్షి చూస్తుండగా వలవేయుట వ్యర్థమని చెప్పబడిన రీతిగా ఓ ప్రభా అపవాది యొక్క తంత్రములన్నీ ఎరిగిన ప్రజలుగా మేము ఉండడానికి సహాయం చేయండి. ఆ ఊరిలో పడకుండా మమ్మల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాము. అయ్యా నిజంగా నీ ప్రజలమని మేమందరము ఒకే గురి కలిగిన వారమే ఉండాలి. ఓ ప్రభా క్రీస్తు మనసు ఎరిగిన వారమే ఉండాలి. అయ్యా ప్రభా నీ నోటి నుండి వచ్చిన వాక్యం అంతటితో ఈ కాల వర్తమానం అంతటితో ప్రభా ఏకీపించిన ప్రజలు మేము ఉండాలి ప్రభా. అయ్యా నిజంగా ప్రత్యక్షతలో ఏకత్వము రావాలి, విశ్వాసములో ఏకత్వము రావాలి ప్రభా. అయ్యా దేవుడి యొక్క మనసును కలిగి ఉన్నట్టు ఏకత్వము రావాలి నాయనా. అయ్యా ఈ సంపూర్ణమైన వాక్యముతో నిజముగానైనా ఈ కాల వర్తమానానికి గురించి ఏ ఆత్మ అయితే ఉన్నదో అదే ఆత్మలో రెండంతల పాలు కలిగిన ప్రజలుగా మేము ఉండాలి నాయనా. ప్రత్యక్షపరచబడుతున్న వాక్యముతో కలిసి నడిచే మనసు మాకు రావాలి ప్రభువా. నాయనా నీతో ఏకత్వం కలిగిన ప్రజలుగా మమ్మల్ని ఉంచమని ప్రార్థిస్తున్నాము. అయ్యా నీ నుండి వేరు చేసే సంగతులు ఏమిటో వాటన్నిటినీ మన నుండి దులిపివేయమని ప్రార్థిస్తున్నాము. అయ్యా నేను నా తండ్రి నిజముగానైనా అయ్యా ప్రత్యక్షత కలిగి ఉండాలి, వివేచన కలిగి ఉండాలి నా ప్రభా. నీ ప్రవక్త ఏ వ్యక్తితోనైనా మాట్లాడుతుండే ప్రభా అతడు ఏమై ఉన్నాడో వివేచిస్తూ ఉన్నాడు నా ప్రభా. నిజంగా సభాసములో ఉంటుండగా కలిసి నడుస్తూ ఉండగా ప్రభా అయ్యా నేను చిన్న చిన్న పొరపాట్లు కాదు కానీ నైనా ఆ విత్తనాన్ని చూడగలగాలి ప్రభా. వారు ఏ ఆత్మ కలిగి ఉన్నారో చూడగలగాలి, వారి లక్ష్యాలు ఏమిటో మేము చూడగలగాలి నా తండ్రి. వారు మాట్లాడుతున్న సంభాషణ ఏమిటో మేము చూడగలగాలి ప్రభా. ఒక వ్యక్తి మాట్లాడడానికి ప్రభా ఏమి అంశాన్ని వెతుకుతున్నాడో ఆ అంశము ఆ వ్యక్తి యొక్క ఉద్దేశాలు మేము పసిగట్టినప్పుడు ప్రభా అయ్యా అతని యొక్క ప్రభా తాత్పర్యం ఏమిటో మేము తెలుసుకున్నప్పుడు ప్రభానైనా ఓ ప్రభా అతనితో జత కట్టాలా లేదా అని ప్రభానైనా మేము నీ ప్రత్యక్షతను బట్టి మేము తీసుకోవాలి ప్రభా. నిజముగా ఒక చక్కటి గుంపుగా మేము కృప చూపండి ప్రభా. మేము వేరుగా ఉండడానికి కాదు కానీ నా తండ్రి అయ్యా నా ప్రభా నేను కీర్తనలో రాయబడి ఉన్నట్లుగా అయ్యా సహోదరులు కలిసి ఉంటున్నా ఎంత రమ్యమని చెప్తా అయ్యా తండ్రి అది నింపైన అభిషేకం గురించి మాట్లాడుతున్నది ప్రభా. ఆ ప్రధాన యాజకుడు తల మీద పోయబడినటువంటి ఆ తైలాభిషేకము గడ్డము గుండా కారుచు ఓ చక్క అంచుల వరకు దిగుతున్నటువంటి ఆ నిండిన అభిషేకము మా ప్రభువా. దేవుని కుమారుల యొక్క ఐక్యత నా ప్రభువా అత్యున్నతమైన ఉద్యమాన్ని తీసుకువచ్చింది నా ప్రభువా. కొంచెం కొంచెము వాక్యము ఒకటవుతుంటే అది పరిపూర్ణమైన వాక్యాన్ని ప్రదర్శించింది నాయన. వాక్యానికి వాక్యము జత కట్టాలి నాయన, పరిశుద్ధాత్మ జత కట్టాలి నాయన. అయ్యా పక్షిరాజు జత కట్టాలి నాయన. సమూహాలుగా మమ్మల్ని ఉంచమని వేడుకుంటూ ప్రభువా అయ్యా నా తండ్రికి మమ్మల్ని జతపరచు వాడమైన నీకు మమ్మల్ని అప్పచెప్పుకుంటూ నిజముగా అయ్యా ఆ రేపో క్రౌడ్ ఉన్న ప్రభునైనా ఇదిగోనైనా తండ్రి ఒక సమూహముగా ఉంటున్నట్లుగా ఈ పరిచయం నువ్వు దీవించమని ప్రార్థిస్తున్నాము. ఆ నిజమైన విశ్వాసులు నా ప్రభు అయ్యా కూడి కలిసి ఏకీభవించి నడిచే పరిచయగా దీన్ని దీవించమని ప్రార్థిస్తున్నాము. పరిచయ కొరకును నాయన అయ్యా నా తండ్రి నిజమైన విశ్వాసులైన గుంపుగా మేము ఉండుట కొరకును ప్రార్థిస్తూ ఏ ఒక్కరూ తప్పిపోకనైనా నువ్వు చెప్పినట్లుగా నా తండ్రి ప్రభునైనా ఈ దొడ్డుకు కానీ వేరే గొర్రెలు నాకు కలవు నేను తోడుకొని వచ్చి నన్ను సరించున్నావు. అప్పుడు మంద ఒకటి దొడ్డి ఒకటిగా ఉండి నన్ను సరించిన ప్రకారంగా ఓ ప్రభు మేమందరము వాక్యం వచ్చాక జత కట్టబడే కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను. అయ్యా
ఈ మనసులోని ఆలోచనలు నెరవేర్చమని మా ఎడల ప్రార్థిస్తున్నాం. అయ్యా నా తండ్రి, మమ్మల్ని అందరినీ జతగట్టే దేవుడువైన నీ గొప్ప హస్తాలకు మమ్మల్ని అప్పగిస్తున్నామని ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం. పరిశుద్ధాత్ముడు సర్వశక్తి నాయన, ప్రతి సమూహము సమ్మతించుట ద్వారానే నిర్మాణం చేయబడుచుండగా ఆ సమ్మతి నీ వలన ఏర్పాటయ్యే గుంపు, ఆ సమ్మతి నీ పైన నీ వాక్యం పైన మాత్రమే కట్టబడుతుందనియు, దుష్టుడి వల్ల ఏర్పాటయ్యేటువంటి సమూహాలు వాక్య కారణాలను బట్టి కాకుండా వ్యక్తిగత కారణములను బట్టి ప్రభా ఫోర్స్ వన్ గ్రేట్ యూనిటీగా ఉంటుందని చెప్పిన మాటలు బట్టి నీకు వందనాలు తెలియజేస్తా ఉన్నాం ప్రభా. దయచేసి సార్వత్రికంగా కూడా ప్రభా నిజముగానే ఆ యొక్క నిజంగా తండ్రి ప్రభా ఈ రోజున మేము తప్పకుండా చూడవలసిన శక్తులను నువ్వు చెప్పిన రీతిగా ఆ అమెరికా మరియు ఆ యొక్క వాటికన్ సిటీ పోపులను మేము చూస్తూ ఉండగా నాయన నిజముగానే ప్రభు ఆ పర్పుల్ కట్టెన్ చేసేటువంటి ప్రతి ఆటను మేము చూస్తూ ఉన్నాము తండ్రి. ఆ పర్పుల్ కట్టెన్ లో ఆడుతున్నటువంటి ఆటలు, అది తీసుకునే నిర్ణయాల్లో అనేకులు ప్రభు దాని సమూహంలో చేర్చబడుటకై నిజంగానే అది పన్నిన పన్నాగాల్లో ప్రభు మరొక పన్నాగాన్ని కనిపెట్టుటకు మా కళ్ళు తెరిచింది నీకు వందనాలు దేవా. దయచేసి తండ్రి ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ విధానము నాయన ప్రతిదీ కూడా ఆ దుష్టుడు ఎలా వెళ్ళ కలిగి ఉన్నటువంటి ఆయుధాలు వాడు సార్వత్రికంగాను సంఘంలో కుటుంబాల్లో అలాగే వాడుచుండగా దయచేసి ప్రభ మా మధ్యలో కూడా జరుగుతున్నటువంటి సమూహాలకు నీ లేఖన నీ వలన జరిగినటువంటి నీ చిత్తానుసారమైనటువంటి సమూహమై ఉండటం సహాయం దయచేయండి. ఒకవేళ అలాగూ లేనిలా దయచేసి ప్రభ మరొక అవకాశాలు మాకు అనుగ్రహించి నీ చిత్తము చేత నీ వాక్యమును బట్టి నీ వివేచనల వలన సరైన రీతిలో ప్రభ మేము అందరము కూడా ప్రభు చందబడులాగా సహాయం దయచేయమని ప్రార్థిస్తాం. సర్వోన్నతమైన దేవ, నిజముగానే ఇది మరింత బలమైన నిర్మాణము చేయబడకే దీన్ని ఉపయోగించినట్లుగా నీ ప్రియమైనటువంటి పిల్లలకు వివేచనాత్మను అనుగ్రహించమని ప్రార్థిస్తాను. కృపగల దేవ, ఏ తలంపులనైతే ప్రభువా సంఘ స్థాయిలోనూ సార్వత్రికంగా జరుగుతున్న దాన్ని నీ ప్రియమైన ప్రజలతో బయలుపరచుటకు నువ్వు నాకు అనుగ్రహించువో ఆ సమస్తమును బట్టి నీకు వందనాలు తండ్రి. అయినా వీరితో నేను మాట్లాడుటకు ప్రభా సిద్ధపడినటువంటి అంశముకిచ్చి, కానీ ఈ పుల్పిట్ మీద ప్రభాను అనుగ్రహించినటువంటి ఈ యొక్క కొత్త మాటలు బట్టి నీకు వందనాలు. ఈ మాటలన్నీ ప్రభా నీ బలిపీఠం యొద్ద నాకు అనుగ్రహించి ఉండగా నాయన నిజంగానే ప్రభా సమయోచితమైన కృప ద్వారా మాట్లాడే గొప్ప దేవుడుగా నీవు ఉన్నావు నాయన. నీ అద్భుతమైన కృప, నీ అద్భుతమైన ప్రణాళికను బట్టి నీకు వందనాలు. ఇది ఎన్నడూ ఇక్కడ ఇలాగ జరగకుండా ఉండలాగిన నాయన ప్రతి తప్పిదమును కూడా మేము సరిచేసుకోవచ్చు. సహోదరులు శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, భేదాభిప్రాయాలు ఉన్నా మేము ఒకరినొకరు వాక్యంతో ప్రభావ మేము బలమైన నిర్మాణాలుగా ఐక్యత కలిగిన సంఘముగా నీ ఆత్మ వల్ల ఏర్పడే బంధాలలో నిర్మాణాలను ముందుకు సాగే భాగ్యము దయచేయండి అయినా. అంతేకాకుండా అనారోగ్యంతో బాధపడుతూ శ్రమ గారిని మీ చేతికి అప్పగిస్తా ఉన్నాము. ప్రభువైన యేసుక్రీస్తు నామములో కుమారుడికి పరిపూర్ణమైన స్వస్థత అనుగ్రహించబడును గాక. అంతేకాకుండా నాయన రేచల్ సహోదరి యొక్క తండ్రి గారు నాయన ఆయన యొక్క ఆరోగ్య విషయంలో కూడా మీ చేతికి అప్పగిస్తా ఉన్నాం ప్రభా. ఆ ఇఫ్రాయిం సహోదరి యొక్క ఆరోగ్య విషయంలో కూడా ఆ షుగర్ని పూర్తి నియంత్రణలో ఉంచమని మేము ప్రార్థన చేస్తా ఉన్నాం తండ్రి. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామములో అతని షుగర్ అంతా కూడా కంట్రోల్లోకి వచ్చును గాక. అంతేకాకుండా మేము ఎంతగానో బహుగా ప్రార్థించి నీ ఎదుట ప్రభా మరలిడిన రీతిగా మా ప్రియ సహోదరులను నువ్వు ప్రేమించి నువ్వు అనుగ్రహించిన కుమార్తెను బట్టి కూడా మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాము. లుదియమ్మ గారి యొక్క కాళ్ళ నొప్పి విషయంలో కూడా మీరు కృప చూపండి. ఆ నొప్పిని అంతటిని కూడా మీరు తీసివేయమని ప్రార్థన చేస్తున్నాను. జ్యోతి సహోదరి యొక్క ఆరోగ్య విషయంలో కూడా మీరు తోడుగా ఉండండి. ఇది యొక్క ఆరోగ్య విషయంలో కూడా ప్రభువైనా తగ్గకుండా ఉంటున్నటువంటి ఆ భయంకరమైన జ్వరాన్ని మీ చేతికి అప్పగిస్తా ఉన్న ప్రభువైన యేసుక్రీస్తు నామములో పరిపూర్ణమైన స్వస్థత కుమారుడికి తక్షణమే కలుగును గాక. అంతేకాకుండా ప్రభువా పీస్ను కూడా మీ చేతికి అప్పగిస్తా ఉన్నాము. ఇంకా అనేక మంది ప్రభువా ఈ పిల్లలందరూ కూడా వాతావరణంలో మార్పులను బట్టి నేను కలిగి ఉన్నటువంటి నాకు జ్వరములను, దగ్గులు, జలుబులు, బాధల నుంచి నేను ఈ సమయంలో ప్రభు నిజంగానే తమ కుడి హస్తాలు విశ్వాసంతో నమ్మకంతో కలిగి ఉండి నేను ఈ సమయంలో స్వస్థత కొరకు ఎదురు చూస్తూ నీ యందు ప్రభు నాయన నీ తట్టు చేతులతో ప్రతి ఒక్కరిని ఈ సమయంలో మీ చేతికి అప్పగిస్తా ఉన్నాము. విశ్వసించుచున్న వారికి సమస్తము సాధ్యమని సెలవిచ్చినట్టుగా ఈ నామం వల్ల మీరు మాకు నిజంగా వాగ్దానం చేసిన పాములను తేనెను అనగదొక్కేటువంటి గొప్ప శక్తి మాకు అనుగ్రహించబడి ఉండగా నాయన ఆ గొప్ప 7 మిశ్రమ నామములన్నీ ఏకమయ్యున్నటువంటి ఆ గొప్ప ప్రభువైన యేసుక్రీస్తు నామములో సమస్త రోగములన్నీ నిర్మూలన చేయబడును గాక.
అవిశ్వాసం ఏమీ లేకుండా వీరిని కాపాడమని, భద్రపరచమని ఈ చెప్పబడిన వాక్యం ద్వారా తమ వ్యక్తిగత జీవితాలను, తమ కుటుంబ జీవితాలను, సంఘ స్థాయిలో, సార్వత్రిక స్థాయిలో జరుగుతున్న సంగతులను కూడా గుర్తించగలిగేటువంటి యొక్క సమస్త వివేచనను వీరికి అనుగ్రహించి సహాయం చేయమని, రేపటి దినం జరగబోతున్నటువంటి ఆరాధనలో కూడా మీరు తోడుగా ఉండమని, మా ప్రయాణాల్లో కూడా ప్రభావ మీరు కృప చూపి నీ భద్రత అనుగ్రహించమని, ప్రజలు తిరిగి తమ గృహాలకు వెలువచ్చుండగా ఏ విధమైన ఇరుకు, ఇబ్బంది, శ్రమలు, బాధలు లేకుండా కాపాడమని, సాతాను తంత్రములన్నిటిని బదులు కొట్టమని ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. God bless you. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించును.